Now, coming to our keynote speaker, a brief introduction. Srikanth Chittalagar is actually at present practicing High Court advocate by profession, and he is documentary filmmaker by passion. He is the founder and president of the Association for Public Interest, an NGO founded to create awareness about the Constitution, its principles, and to work towards positive socio-political and judicial reforms. He provides legal services to the needy, public interest litigations, conducting of conferences are few regular activities. So, public interest litigations. In his guidance, we, some of our doctors, at the beginning of COVID pandemic, we have filed a public interest litigation regarding PPE kits, personal protective equipment. And immediately, then Judge, Chief Justice of Andhra Pradesh, Honorable Maheshwari Garu, have directed our state to provide the necessary PPE kits to all the doctors, with the respondent being Dr. Niranjan, who is there in front of us, in the midst of us. This was one of the public interest litigation which we have achieved successfully within 1 day of filing the case. And second most, during the COVID pandemic, where there was some kind of people being attracted to magic remedies, where people were going in huge numbers to certain place in Nellore. Even then, Srikanth Garu, with some of our doctors, have filed public interest litigation in the High Court, because of which the IDOTs have been stayed. Later, one quack from Vizag, who is being misleading the public, even we have filed a private complaint in the court of Guntur. The case is still being pending. So these are the certain services which our advocate Srikanth Chittalagar has helped us in maintaining certain kind of trust and confidence towards modern medicine by the public. And now I warmly welcome Mr. Srikanth Chittalagar to give his speech, deliver his speech on constitutional morality. Please welcome Mr. Srikanth. డాక్టర్ అంబేద్కర్ ఆయన డాక్టర్ అంబేద్కర్ అనగానే మనందరికీ మైండ్లో చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటంటే అంబేద్కర్ అంటే రిజర్వేషన్, అంబేద్కర్ అంటే కాన్స్టిట్యూషన్. డాక్టర్ అంబేద్కర్ ఆయన ఏమంటారంటే ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ సొసైటీ with the progress of women in that particular society. ఏ సమాజంలో అయితే ఒక స్త్రీ ప్రోగ్రెస్ అయిన సొసైటీ ఉందో తన ప్రోగ్రెస్ ఆధారంగానే నేను ఆ సమాజం నిజంగానే ప్రోగ్రెస్ అయిందా లేదా అనేది ఒక పరిమాణంగా చూస్తాను. సో ఈ గ్యాలరీ చూస్తే బహుశా ప్రోగ్రెస్ అయింది అని చెప్పేసి మనం అందరూ అనుకుంటాను. కానీ భ్రమపడదు. ఈ భ్రమంలో నుంచి మనం బయటకు చొప్పగా మాట్లాడదు. ఇట్లాంటి లొకేషన్స్ చాలా తక్కువ సార్లు వస్తాయి మనకు. సో కొంచెం నిజాయితీగా ఓపెన్గా మాట్లాడుతుంటే మీకు కొన్ని రియాలిటీస్ తెలుస్తాయి. ఎందుకంటే ఒక సమాజాన్ని మనం మీరందరూ కాలేజీలో ఉన్నారు, మీకు మీ అకాడమిక్స్లో వీటిలో నిమగ్నమైపోయి సోషల్ రియాలిటీస్ తెలిసే ఆస్కారం చాలా తక్కువ. చాలాసార్లు డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఇంతమంది డాక్టర్స్ ముందు నేను సాహసం చేసి చెప్తున్నాను. సుధాకర్ గారు మాకు సీనియర్ ఈ యాజిటేషన్స్ వీళ్ళలో, వారి ముందు కూడా నేను సాహసం చేసి చెప్తున్నాను. చాలామంది డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు మెడికల్ జ్ఞానం చాలా అపారంగా ఉంటుంది కానీ సామాజిక జ్ఞానం లేదని అనిపిస్తుంది. చాలాసార్లు అనుకున్నాను, ఐఎమ్ సారీ టు సే, బట్
డాక్టర్ అంబేద్కర్ ఏమంటారు అంటే, ఏ సొసైటీలో ఒక 10 డాక్టర్స్, 20 ఇంజనీర్స్ అండ్ 30 లాయర్స్ ఉంటారో ఆ సమాజాన్ని కన్నెత్తి చూడడానికి కూడా వేరే వాళ్ళకి ధైర్యం సరిపోదు అంటారు. అంటే ఆయన కమ్యూనిటీ యాంగిల్ అన్నారు. ఇప్పుడు షెడ్యూల్ క్లాస్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఆ విమెన్లో ఎంతమంది, వేల మంది, దాదాపు కొన్ని ప్రొఫెషన్స్ అయితే ఇంజనీర్ లక్షల మంది కూడా ఉండొచ్చు. ఇంతమంది ఉన్నా కానీ ఈరోజు కూడా మనం డిస్క్రిమినేషన్ వస్తున్నాం. ఈరోజు కులాల వారిగా, మతాల వారిగా, మైనారిటీ వారిగా డిస్క్రిమినేషన్ ఉంది. పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఒక డాక్టర్గా నర్సింగ్ స్టాఫ్, మెడికల్ పారామెడికల్ స్టాఫ్కి ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారు. మధ్యకాలంలో ఉంటే మనకు బాగా పాపులర్ అయిన టర్మ్ ఏంటంటే ఫ్రంట్ లైన్ వారియర్స్. వీళ్ళందరూ రిస్క్లో ఉన్నారు కదా, రిస్క్ గ్రూప్స్ కదా. వీళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే వీళ్ళందరూ కూడా వీళ్ళ హెల్త్ కాంప్రమైజ్ అయిపోతే ఏంటి పరిస్థితి? మరి ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా దీన్ని అన్నప్పుడు, ఒక డాక్టర్ అయితే బాగుంటుంది, పిటిషనర్ డాక్టర్ అయితే బాగుంటుంది, ఒక గవర్నమెంట్ డాక్టర్ అయితే మరీ బాగుంటుంది అనుకున్నప్పుడు డాక్టర్ నిరంజన్ ముందుకు వచ్చారు. గవర్నమెంట్ మీద పిల్లేసి ఇలాంటివి అడిగామంటే దీన్ని కార్నర్ చేస్తారేమో అంటే, నాకు రాత్రి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు, ఈ గవర్నమెంట్ మీద వేస్తున్నాం కదా, పిల్లేస్తారు కదా, అట్ ద మ్యాక్స్ ఏమవుతుంది అని అన్నారు. నేను అన్నాను, అట్ ద మ్యాక్స్ మీ ఉద్యోగం పోతుంది లేదు. ఓ అంతే కదా, రేపు పొద్దున వేసేద్దాం అన్నారు. ఆ ఒక్క పిటిషన్, కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయిన రోజు మేము వేసిన పిటిషన్, ఇండియాకి డైరెక్షన్స్, మెడికల్ పారామెడికల్ స్టాఫ్కి ప్రొటెక్షన్ కిట్స్ ఇవ్వాలి, వాళ్ళకి శానిటైజర్లు, వాళ్ళ పీపీఈ కిట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనే ఒక అట్లాంటి ఒక డేరింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డైరెక్షన్స్ అడుగుతూ ఆ టైంలో కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయిన ఈ రోజు స్టార్ట్ అయితే రేపు ముందుకు వచ్చి నేను కోవిడ్ తీసేస్తానన్న స్థాయికి ఒక డాక్టర్ నిరంజన్ ముందుకు రాగలిగారు అంటే దాని వెనకాల ఏముంది? ఇంతమంది గోవింద్ ఈరోజు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. నాకు వెనకాల మన పద్మజ గారు మాట్లాడేటప్పుడు కానీ, అలాగే మన మంజుల గారు మాట్లాడేటప్పుడు కానీ ఆశ్చర్యం అనిపించింది. నేను డాక్టర్ ఆరోగ్య గారిని అడిగాను, పద్మజ గారికి మీరేమన్నా అంటే మేము రెగ్యులర్ అంబేద్కర్ అయితే కదా, మీరేమన్నా పుస్తకాలు ఏమన్నా ఇచ్చారా అని అడిగారు. అంటే నాకే సంబంధం లేదు, ఆవిడ ఉందని మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే ఒక విమెన్ వచ్చి నిల్చొని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ టాపిక్. లాయర్స్ కూడా సరిగ్గా తెలియదు, అర్థం కూడా తెలియదు. అందులో వాల్యూమ్స్ లో ఎక్కడో ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది న్యాచురల్ గా ఉండదు, దీన్ని కల్టివేట్ చేయాలి అని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పారు ఈ మాట. ఎంత అద్భుతంగా ఆవిడ ప్రజెంట్ చేసిన విధానంలో నాకు డౌట్ వచ్చింది. అడిగా రాగానే ఏమంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే పీజీ చేశానంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యాను అంటే రాజ్యాంగం అనే టాపిక్లో నేను ఇంకా వెళ్ళలేదు. ఇవన్నీ ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దాని వెనకాల ఒక అర్థం. వీళ్ళందరూ కూడా ఈరోజు మన ముందు మంజుల గారు, నాగేశ్వరరావు గారు, మరి గారు, మా సోదరి ఇందాక మాట్లాడారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారో, మీ స్థాయిలో ఒక్కొక్క సమాజానికి పనికొచ్చి పనిచేస్తున్నారు అంటే వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది? వీటన్నిటికీ మూల కారణం సమాజం పట్ల మనకు ఉండే బాధ్యత. సమాజం పట్ల మనం పేబ్యాక్ చేయాలి, సమాజాన్ని ఏది పేబ్యాక్ చేయాలి అనే ఒక ఆలోచన మనలో కలిగి ఉండడం అనేది వీటన్నిటికీ ఒక మూలం. అయితే దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ స్థాయిలో చేయాలి అనేది వారు ఎంచుకున్న ఫీల్డ్ని బట్టి, వారు ఎంచుకున్న ఆర్గనైజేషన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే వీరందరిలో ఉన్నది కేవలం సామాజిక స్పృహ మాత్రమే కాదు. వీళ్ళందరిలో కనిపించేది ఏంటి అంటే రాజ్యాంగం పట్ల,
రాజ్యాంగం యొక్క విలువల పట్ల వీళ్ళకు ఉండే నిబద్ధత, బాధ్యత, గౌరవం, దాన్ని మనం ఎట్లా నిలబెట్టుకోవాలనే ఒక ఆత్మత వీరందరిలో మనం చూడాల్సింది. నేను చూసింది పర్టికులర్ మీకు మన హ్యూమన్ రైట్స్ గురించి నాగేశ్వరరావు గారు చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ మనకు కొన్ని రైట్స్ గురించి మాట్లాడారు. ఎప్పుడైనా మీరు ఒక ప్రశ్న వేసుకో ఉండాలి, ఈ మానవ హక్కులు రాజ్యాంగం అంటే ఫండమెంటల్ రైట్స్ మేజర్ బ్యాంక్. ఈ ఫండమెంటల్ రైట్స్ అన్ని ఒక్కసారి ఆలోచించండి. 1947 కన్నా ముందు, ఇండిపెండెన్స్ రాక ముందు ఎక్కడైనా ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో మానవ హక్కుల కోసం, మౌలిక హక్కుల కోసం, అంటే ఫండమెంటల్ రైట్స్ కోసం నాకు ఫలానా సమానత్వం కావాలి, నాకు ఈ స్వేచ్ఛ కావాలి అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ కోసం ఎక్కడైనా ఎవరైనా ఉద్యమాలు చేసినట్టు మీరు చరిత్రలో ఎక్కడో చదువుతారు. బిఫోర్ 1947 అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఫ్రెంచ్ విప్లవాలు చాలా చదువుతున్నాం. ఏంటి? స్వాతంత్రం లేనప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. హక్కులు లేనప్పుడు హక్కుల కోసం పోరాటం చేశారు, హక్కులు సాధించుకున్నారు. మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, మన స్వాతంత్రం సాధించుకున్నాం. ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు హక్కులు ఉన్నాయి. ఉండే హక్కులు మళ్ళా సాధించుకోవడం కోసం పోరాటం ఏంటి? జటిలంగా అనిపించట్లేదు. మనము రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని, మన చట్టాలని ప్రస్తుతానికి సాధించుకోనున్నాం. మనకు హక్కులు ఉన్నాయి, కానీ ఇంకా పోరాటాలు చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? ఆలోచించాలి. స్వాతంత్రం లేనప్పుడు స్వాతంత్రం కోసం ఫైట్ చేశాం. రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారు. ఆల్రెడీ పొందుపరిచిన చట్టాలని ఈ హక్కులు నాకు కావాలి అని చెప్పి ఇంకా పోరాటం చేస్తున్నాం. అంటే మనం స్వాతంత్రం సాధించుకున్నాం. అసలు రాజ్యాంగం సాధించుకున్నావా? పుస్తకం సాధించుకున్నాం, రాజ్యాంగం రాసుకున్నాం, కానీ ఆ రాజ్యాంగ విలువ సమాజంలో లేనందువల్ల ఇంకా మనం ఆల్రెడీ సాధించుకున్నాం, ఆల్రెడీ పొందుపరుచుకున్న ఒక గ్రంథంలోని హక్కుల కోసం, వాటి ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా ఇంకా మనం పోరాటాలు చేస్తున్నాం. ఎందుకు? సాధించుకున్న దానికోసం మళ్ళా పోరాటం ఎందుకు? ఎందుకు అంటే సోదరు నాట్ లిబరేటెడ్ అని చెప్పారు. అంత పెద్ద కాన్స్టిట్యూషన్ లీగల్ పదాలు నేను వాడలేదు. ఎందుకంటే ఇది అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను చాలా కష్టపడి ఒక విధంగా సరళమైన భాషలో చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను. మరి మీకు కాంప్లికేట్ చేస్తానో లేదో నాకు తెలియదు. సింప్లిఫై చేసి చెప్తామని ట్రై చేస్తాను. సో ఆల్రెడీ సాధించుకున్న దానికోసం మనం ఇంకా నాకు సమానత్వం కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా హక్కుల కోసం పోరాటాలు చేస్తాం. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మనం రాజ్యాంగాన్ని సాధించుకున్నాం కానీ ఇంకా హక్కుల్ని సాధించుకున్నాం. రాజ్యాంగాన్ని రాసుకున్నాం కానీ రాజ్యాంగ విలువలను అర్థం చేసుకున్నాం. రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగాన్ని మనం ప్రజెంట్ చేసుకున్నాం. ఒక డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ నా దృష్టిలో మనం ఇంకా కూడా ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ ఇంకా కాలేదు. అసలు డెమోక్రసీ అయ్యామా లేదా అనేది చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్, ఫిలసాఫికల్ క్వశ్చన్. మెచ్యూర్డ్ డెమోక్రసీ మాత్రం ఖచ్చితంగా మనకు రాలేదు. ఇది నేను మాట్లాడేది మెడికల్ స్టాఫ్తో కదా, జనరల్ ఆడియన్స్తో అయితే పబ్లిక్లో శానిటేషన్లో ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు. రేపు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టారు, మా లాయర్లు ఈ సోషల్ యాక్టివిటీస్ కలిసి పెట్టారు. ఎంతో కొంత అవగాహన ఉంటుంది. నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడేది మెడికల్ స్టాఫ్తో, మెజారిటీ నర్సింగ్ స్టాఫ్తో. సో నేను చాలా రోజులు పెట్టుకొని మాట్లాడుకోవాలి అని చెప్పి ఫస్ట్ టైం నేను పాయింట్లు రాస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్
India is only a top dressing which is essentially undemocratic. అంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో కేవలం పైపైన మెరుగులు మాత్రమే. ఎవరన్నారు? ఎవరైతే రాజ్యాంగాన్ని ఫేవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నారో, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నారో, ఆయన ఏమన్నారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కేవలం పైపైన మెరుగులు దిద్దుకున్న ఒక వ్యవస్థ మాత్రమే. నిజానికి ఇది అప్రజాస్వామ్యం. మన దేశంలో ఉండే వ్యవస్థ అప్రజాస్వామ్యం అన్నారు. రాజ్యాంగాన్ని భారతదేశానికి ప్రజెంట్ చేసే రోజు మామూలుగా ఏం చేస్తారు? నా దేశం చాలా గొప్పది, నా దేశంలో నేను ఏదో సాధన చేసుకున్నా, నేను చాలా కల్చరల్గా మేము చాలా ప్రోగ్రెస్ అయిపోయిన దేశం గురించి డబ్బా కొట్టుకుంటారు. ఆయన చేసిన పనుల గురించి డబ్బా కొట్టుకుంటారు. మనం చూస్తూ ఉంటాం, తరచుగా లీడర్లోనే వాళ్ళని చూస్తూ ఉంటాం పొలిటికల్ స్పీచ్. వీఆర్ ఎంట్రింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనము ఒక వైవిధ్యమైన ఒక దశలోకి భారతదేశం అడుగు పెట్టబోతుంది. ఏంటి ఆ వైవిధ్యం? జనవరి 20 అంటే మన కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. చాలా మంది రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి తేడా లేదు. గుండెలు చేసుకోవడం మీకు చాలా మంది. సో రిపబ్లిక్ డే రోజు మనం కాన్స్టిట్యూషన్ని, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాన్ని లిఖించిన వ్యక్తి కాన్స్టిట్యూషన్ ఇస్తూ దేశానికి ప్రజెంట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, మనం ఈ రోజు నుంచి ఒక వైరుధ్యమైన ఒక దశలోకి అడుగు పెడుతున్నాము. ఎందుకు అంటే ఈ గ్రంథంలో, ఈ రాజ్యాంగంలో ఏమైతే రాసిందో లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, అందరూ కొడుతున్నారు సోదరి భావం. ఇక్కడ సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సోదరి భావం అనుకుంటున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, ఇవి రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. ఇవి రాజ్యాంగంలో ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయి. కానీ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. సమాజంలో ఇవి లేవు. సమాజంలో సమానత్వం లేదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమే. డాక్టర్ ఆరోగ్య గారు అంటే వెసులుబాటు కోసం పేరు తెలిసిన పేర్లు వాడుతున్నారు. డాక్టర్ ఆరోగ్య గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాట్రీ, న్యూరోసైకాట్రిస్ట్. ఈయన చదువుకొని అంటే అత్యున్నతంగా చదువుకొని డాక్టర్ అంటే వరల్డ్స్ నంబర్ 1 రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్స్, సెకండ్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ వచ్చేసి లాయర్స్. ఎందుకు అంటే మేము కానీ పోటీ పడ్డాం అనుకోండి, కాదు మాదే వస్తుంది, మేము కోర్టులో నెగ్గేస్తాం. కానీ ఆపరేషన్ థియేటర్లో వచ్చినప్పుడు ఓడిపోతాం కదా, అది మాకు తెలుసు. అందుకనే ఫస్ట్ రెస్పెక్టెడ్ ఆర్ డాక్టర్స్. సో అట్లాంటి ఒక అత్యున్నతమైన చదువుకున్న తర్వాత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. హాస్పిటల్లోకి వచ్చాక ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. కానీ ఒకసారి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి పక్కకి జరిగితే ఆయన ఐడెంటిటీ ఏంటండి సమాజంలో? బయటకు వస్తే ఏమంటున్నారు? ఆయన ఇంటికి ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వెళ్ళారు గుంటూరు, ఇదే గుంటూరులో. వెళ్తే అద్దెంతండి అన్నారు. రియల్గా జరిగింది చెప్తున్నారు. అద్దెంతండి అంటే పలానా అమౌంట్ అని చెప్తారు. ఓకే అండి ఇచ్చేస్తాను అన్నారు. అడ్వాన్స్ ఎంతండి అంటే పలానా అమౌంట్ అన్నారు. ఇచ్చేస్తాను అన్నారు. అంటే మీ కులం ఏంటండి అని, నేను డాక్టర్ అండి అన్నారు. అది కాదండి మీ కులం ఏంటండి అన్నారు. మళ్ళా అయినా నేను డాక్టర్ అండి అన్నారు. మీరు ఎస్సీయా ఎస్టీయా ఏంటి మీకు కులం ఏంటండి అంటే చదువు వల్ల కులం పోయిందా? ఆయన డాక్టర్ అయ్యారు కదా, మరి చదువుకోమంటే కులం పోవాలి కదా, సమానత్వం వచ్చేసి ఉండాలి కదా. మానవ హక్కుల భంగం జరిగింది అంటే వాళ్ళ కోసం కోర్టులోకి వెళ్ళి వాదించి ఫైట్ చేసే నా మీదే అన్యాయం జరుగుతుంది. కానీ చట్టంలో ఏముంది? రాజ్యాంగంలో ఏముంది? అందరూ సమానం. సమాజంలో ఉందా? లేదు. చట్టంలో స్వేచ్ఛ ఉంది. మౌలికమైన హక్కుల్లో ఫండమెంటల్ రైట్స్ స్వేచ్ఛ ఉంది. కానీ సమానత్వం లేని స్వేచ్ఛ ఒకటికి ఎక్కువ ఉంటుంది, ఒకటికి తక్కువ ఉంటుంది. బలం ఉన్నవాడికి బలగా
వాడికి, డబ్బులున్న వాడికి, ఆర్థికంగా ఎదిగిన వాడికి అట్లాంటి ఒక డేరింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డైరెక్షన్స్ అడుగుతూ ఆ టైంలో కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయిన ఈ రోజు స్టార్ట్ అయితే రేపు ముందుకు వచ్చి నేను కోవిడ్ తీసేస్తానన్న స్థాయికి ఒక డాక్టర్ నిరంజన్ ముందుకు రాగలిగారు అంటే దాని వెనక ఏముంది? ఇంతమంది గవర్నమెంట్ ఈరోజు వచ్చి స్టేజ్ మీద మాట్లాడుతున్నారు. నాకు ఇందాక మన పద్మజ గారు మాట్లాడేటప్పుడు కానీ అలాగే మన మంజుల గారు మాట్లాడేటప్పుడు కానీ ఆశ్చర్యం అనిపించింది. నేను డాక్టర్ ఆరోగ్య గారిని అడిగాను, పద్మజ గారికి మీరేమన్నా అంటే మేము రెగ్యులర్ అంబేద్కర్ అయితే కదా, మీరేమన్నా పుస్తకాలు ఏమన్నా ఇచ్చారా అని అడిగారు. అంటే నాకే సంబంధం లేదు, ఆవిడ ఉందని మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే ఒక విమెన్ వచ్చి నిల్చొని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ టాపిక్. లాయర్స్ కూడా సరిగ్గా తెలియదు, అర్థం కూడా తెలియదు. అందులో వాల్యూమ్స్ లో ఎక్కడో ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది న్యాచురల్ గా ఉండదు, దీన్ని కల్టివేట్ చేయాలి అని చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ చెప్పారు ఈ మాట. ఎంత అద్భుతంగా ఆవిడ ప్రజెంట్ చేసిన విధానంలో నాకు డౌట్ వచ్చింది. అడిగా రాగానే ఏమంటే క్వాలిఫికేషన్ ఏంటి అంటే పీజీ చేశానంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యాను. తల్లి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే రాజ్యాంగం అనే టాపిక్లో నేను ఇంకా వెళ్ళలేదు. ఇవన్నీ ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దాని వెనకాల ఒక అర్థం. వీళ్ళందరూ కూడా ఈరోజు మన ముందు మంజుల గారు, నాగేశ్వరరావు గారు, మరి గారు, మన సోదరి ఇందాక మాట్లాడారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారో మీ స్థాయిలో ఒక్కొక్క సమాజానికి పనికొచ్చి పనిచేస్తున్నారు అంటే వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది? వీటన్నిటికీ మూల కారణం సమాజం పట్ల మనకు ఉండే బాధ్యత. సమాజం పట్ల మనం పేబ్యాక్ చేయాలి, సమాజాన్ని ఏది పేబ్యాక్ చేయాలి అనే ఒక ఆలోచన మనలో కలిగి ఉండడం అనేది వీటన్నిటికీ ఒక మూలం. అయితే దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ స్థాయిలో చేయాలి అనేది వారు ఎంచుకున్న ఫీల్డ్ని బట్టి, వారు ఎంచుకున్న ఆర్గనైజేషన్ బట్టి డిసైడ్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్స్లో మనం ఏం తెలుసుకోవాలి అంటే వీరందరిలో ఉన్నది కేవలం సామాజిక స్పృహ మాత్రమే కాదు. వీళ్ళందరిలో కనిపించేది ఏంటి అంటే రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం యొక్క విలువల పట్ల వీళ్ళకు ఉండే నిబద్ధత, బాధ్యత, గౌరవం, దాన్ని మనం ఎట్లాగా నిలబెట్టుకోవాలనే ఒక ఆత్మత. వీరందరిలో మనం చూడాల్సింది, నేను చూసింది పర్టికులర్ మీకు మన హ్యూమన్ రైట్స్ గురించి నాగేశ్వరరావు గారు చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ రైట్స్ మనకు కొన్ని రైట్స్ గురించి మాట్లాడారు. ఎప్పుడైనా మీరు ఒక ప్రశ్న వేసుకో ఉండాలి, ఈ మానవ హక్కులు రాజ్యాంగం అంటే ఫండమెంటల్ రైట్స్ మేజర్ బ్యాంక్ 1947 కన్నా ముందు, ఇండిపెండెన్స్ రాక ముందు ఎక్కడైనా ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో మానవ హక్కుల కోసం, మౌలిక హక్కుల కోసం అంటే ఫండమెంటల్ రైట్స్ కోసం నాకు ఫలానా సమానత్వం కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ కోసం ఎక్కడైనా ఎవరైనా ఉద్యమాలు చేసినట్టు మీరు చరిత్రలో ఎక్కడో చదువుతారు? బిఫోర్ 1947 అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఫ్రెంచ్ విప్లవాలు చాలా చదువుతున్నాం. ఏంటి? స్వాతంత్రం లేనప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు, స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. హక్కులు లేనప్పుడు హక్కుల కోసం పోరాటం చేశారు, హక్కులు సాధించుకున్నారు. మనకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, మనం స్వాతంత్రం సాధించుకున్నాం. ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు హక్కులు ఉన్నాయి. ఉండే హక్కులు మళ్ళా సాధించుకోవడం కోసం పోరాటం ఏంటి? మనకు హక్కులు ఉన్నాయి కానీ ఇంకా పోరాటాలు చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? ఆలోచించాలి. స్వాతంత్రం లేనప్పుడు స్వాతంత్రం కోసం ఫైట్ చేశాం, రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారు. ఆల్రెడీ పొందుపరిచిన చట్టాలని
పోరాటాలు చేస్తున్నాం. అంటే మనం స్వాతంత్రం సాధించుకున్నాం, అసలు రాజ్యాంగం సాధించుకున్నామా? పుస్తకం సాధించుకున్నాం, రాజ్యాంగం రాసుకున్నాం, కానీ ఆ రాజ్యాంగ విలువ సమాజంలో లేనందువల్ల ఇంకా మనం ఆల్రెడీ సాధించుకున్నాం, ఆల్రెడీ పొందుపరుచుకున్న ఒక గ్రంథంలోని హక్కుల కోసం, వాటి ఇంప్లిమెంట్ చేయడం కోసం కూడా ఇంకా మనం పోరాటాలు చేస్తున్నాం. ఎందుకు? సాధించుకున్న దానికోసం మళ్ళా పోరాటం ఎందుకు? ఎందుకు అంటే సోదరు నాట్ లిబరేటెడ్ అని చెప్పారు. అంత అంత పెద్ద కాన్స్టిట్యూషన్ లీగల్ పదాలు నేను వాడలేదు. ఎందుకంటే ఇది అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను చాలా అంటే కష్టపడి ఒక విధంగా సరళమైన భాషలో చెప్పడం ప్రయత్నం చేస్తున్నాను. మరి మీకు కాంప్లికేట్ చేస్తానో లేదో నాకు తెలియదు, సింప్లిఫై చేసి చెప్తామని ట్రై చేస్తాను. సో ఆల్రెడీ సాధించుకున్న దానికోసం మనం ఇంకా నాకు సమానత్వం కావాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా హక్కుల కోసం పోరాటాలు చేస్తాం. అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మనం రాజ్యాంగాన్ని సాధించుకున్నాం కానీ ఇంకా హక్కుని సాధించుకున్నాం, రాజ్యాంగాన్ని రాసుకున్నాం కానీ రాజ్యాంగ విలువలను అర్థం చేసుకున్నాం, రాజ్యాంగాన్ని రాసుకొని రాజ్యాంగాన్ని మనం ప్రజెంట్ చేసుకున్నాం, ఒక డెమోక్రటిక్ కంట్రీలో బతుకుతున్నామని మనం చెప్పుకుంటున్నాం. కానీ నా దృష్టిలో మనం ఇంకా కూడా ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ ఇంకా కాలేదు. అసలు డెమోక్రసీ అయ్యామా లేదా అనేది చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్, ఫిలసాఫికల్ క్వశ్చన్. మెచ్యూర్డ్ డెమోక్రసీ మాత్రం ఖచ్చితంగా మనకు రాలేదు. పొద్దున్నే లేచి నేను మాట్లాడేది మెడికల్ స్టాఫ్తో కదా, జనరల్ ఆడియన్స్తో అయితే పబ్లిక్లో శానిటేషన్లో ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు. రేపు కూడా మీటింగ్ పెట్టారు మా లాయర్లు, ఈ సోషల్ యాక్టివిటీస్ కలిసి పెట్టారు. ఎంతో కొంత అవగాహన ఉంటుంది. నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. నేను మాట్లాడేది మెడికల్ స్టాఫ్తో, మెజారిటీ నర్సింగ్ స్టాఫ్తో. సో నేను చాలా రోజు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాలి అని చెప్పి ఫస్ట్ టైం నేను పాయింట్లు రాస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే ఆయన మాటలతో, డెమోక్రసీ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ ఎ టాప్ డ్రెస్సింగ్ విచ్ ఈస్ ఎసెన్షియల్లీ అన్డెమోక్రటిక్. అంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో కేవలం పైపైన మెరుగులు మాత్రమే. ఎవరన్నారు? ఎవరైతే రాజ్యాంగానికి ఫ్రేమర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నారో, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నారో, ఆయన ఏమన్నారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది కేవలం పైపైన మెరుగులు దిద్దుకున్న ఒక వ్యవస్థ మాత్రమే. నిజానికి ఇది అప్రజాస్వామ్యం. మన దేశంలో ఉండే వ్యవస్థ అప్రజాస్వామ్యం అన్నారు. ఎందుకని? వీఆర్ ఎంటరింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనము ఒక వైవిధ్యమైన ఒక దశలోకి భారతదేశం అడుగు పెట్టబోతుంది. ఏంటి ఆ వైవిధ్యం? జనవరి 20 అంటే మన కాన్స్టిట్యూషన్ వచ్చిన రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. చాలా మంది రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి తేడా లేదు. గుండెలు చేసుకోవడం మీకు చాలా మంది. సో రిపబ్లిక్ డే రోజు మనం కాన్స్టిట్యూషన్ ని, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దాన్ని లిఖించిన వ్యక్తి కాన్స్టిట్యూషన్ ఇస్తూ దేశానికి ప్రజెంట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, మనం ఈ రోజు నుంచి ఒక వైరుధ్యమైన దశలోకి అడుగు పెడుతున్నాము. ఎందుకు అంటే ఈ గ్రంథంలో, ఈ రాజ్యాంగంలో ఏమైతే రాసిందో లిబర్టీ, స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం, అందరూ కొడుతున్నారు సోదరి భావం. ఇక్కడ సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి సోదరి భావం అనుకుంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యం, ఇవి రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. ఇవి రాజ్యాంగంలో ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయి. కానీ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. సమాజంలో ఇవి లేవు, సమాజంలో సమానత్వం లేదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానమే. డాక్టర్ ఆరోగ్య గారు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాట్రీ, న్యూరోసైకాట్రిస్ట్. ఈయన చదువుకొని, అంటే అత్యున్నతంగా చదువుకొని డాక్టర్, అంటే వరల్డ్స్ నంబర్ 1 రెస్పెక్టెడ్ ప్రొఫెషన్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్స్, సెకండ్ రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ వచ్చేసి లాయర్స్. ఎందుకు అంటే
మేము కానీ పోటీ పడ్డాం అనుకోండి, కాదు మాదే వస్తుంది, మేము కోర్టులో నెగ్గేస్తాం. కానీ ఆపరేషన్ థియేటర్ వచ్చినప్పుడు ఓడిపోతాం కదా, అది మాకు తెలుసు. అందుకనే ఫస్ట్ రెస్పెక్టెడ్ ఆర్ డాక్టర్స్. సో అట్లాంటి ఒక అత్యున్నతమైన చదువుకున్న తర్వాత ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. హాస్పిటల్లోకి వచ్చాక ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్. కానీ ఒకసారి ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి పక్కకి జరిగితే ఆయన ఐడెంటిటీ ఏంటండి సమాజంలో? బయటకు వస్తే ఏమంటున్నారు? ఆయన ఇంటికి ఒక ఇల్లు అద్దెకి తీసుకోవడానికి వెళ్ళారు గుంటూరు, ఇదే గుంటూరులో. వెళ్తే అద్దెంతండి అన్నారు. రియల్గా జరిగింది చెప్తున్నారు. అద్దెంతండి అంటే పలానా అమౌంట్ అని చెప్తారు. ఓకే అండి ఇచ్చేస్తాను అన్నారు. అడ్వాన్స్ ఎంతండి అంటే పలానా అమౌంట్ అన్నారు. ఇచ్చేస్తాను అన్నారు. అంటే మీ కులం ఏంటండి అని. నేను డాక్టర్ అండి అన్నారు. అది కాదండి మీ కులం ఏంటండి అన్నారు. మళ్ళా అయినా నేను డాక్టర్ అండి అన్నారు. మీరు ఎస్సీయా ఎస్టీయా ఏంటి మీకు కులం ఏంటండి అంటే చదువు వల్ల కులం పోయిందా? ఆయన డాక్టర్ అయ్యారు కదా, మరి చదువుకోమంటే కులం పోవాలి కదా, సమానత వచ్చేసి ఉండాలి కదా. జైల్లోకి వెళ్ళి చూడండి, 2 సంవత్సరాల శిక్ష ఉండే ఒక ట్రైన్లో జైల్లో ఉన్నవాడు ఒక ట్రైబల్ అయితేనో, ఒక ఎస్సీ అయితేనో, ఎస్టీ అయితేనో 7 తరబడి జైల్లో ఉంటారు. వాస్తవం ఇది ఈరోజు కూడా. అదే దేశ ఆర్థిక వ్యవస్థని తారుమారు చేసేది, అప్సైడ్ డౌన్ చేసేది, ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఒక ఆర్థిక నేరస్తుడు, వాడి కోసం చట్టాలు, వాడి కోసం పెద్ద పెద్ద లాయర్లు అందరూ వచ్చేసి లైన్లో నిల్చొని వాడి స్వేచ్ఛని కాపాడతారు. అక్కడ మీకు వాణ్ణి కాపాడటం కాదు, ఏంటి ఆ క్రిమినల్ని కాపాడటం కాదు, స్వేచ్ఛని కాపాడతారు. జైల్లో పెట్టడం అనేది స్వేచ్ఛకు వ్యతిరేకం. సో సమాజంలో సమానత్వం లేదు, స్వేచ్ఛ లేదు. పోనీ ఈ బ్రదర్హుడ్ సిస్టర్హుడ్ ఉందా? మన కామన్ సెన్స్ తెలుసు లేదండి. తెలుగులో మనందరం దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అందరికీ తెలుసు. మరి మనుషులు అంటే దేశం అంటే మనుషులు, రైట్. మరి మనుషులు అంటే ఏంటి? మనుషులు అంటే ఎముకలు, శ్రీశ్రీ చెప్పినట్టు రక్తం, జీవం, నెత్తులు, మాంసం ముద్ద, ఈ అస్థి పంజరం, ఇదేనా మనుషులు అంటే? బ్రీఫ్గా టైం తక్కువ ఉంది కాబట్టి రాజ్యాంగం గురించి కొంచెం బేసిక్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం. మీకు జనరల్గా మెడికల్ స్టూడెంట్స్ కాబట్టి రాజ్యాంగం గురించి చాలా తక్కువ తెలిసే ఆస్కారం ఉంటుందని అనుకుంటున్నాను. ఎవరికైనా తెలుసుంటుంది అనుకుంటే నాకన్నా సంతోషించేవాడు ఇక్కడ ఉంటాడు. జనరల్గా రాజ్యాంగంలో చాలా దేశాల రాజ్యాంగంలో వాళ్ళ డిక్లరేషన్స్ లో ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాడ్ అని స్టార్ట్ అయ్యింది. దీని మీద చర్చలు జరిగింది. దేవుడి పేరుతో స్టార్ట్ చేయాలి, రాజ్యాంగాల్లో ఉండవు, డిక్లరేషన్స్ ఉన్నాయి. అలాగే రాజ్యాంగం స్టార్టింగ్ లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది మనకు ఉండేది. అంటే రాజ్యాంగం రాసుకునేటప్పుడు దీని మీద చర్చలు జరిపి ఒక రాజ్యాంగం ఎలా ఉండాలి అని చెప్పి నిర్ణయించిన ఒక అసెంబ్లీనే దాన్ని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటారు. ఇందులో ఈ మైక్ పనిచేస్తుంది. నాకు వినిపిస్తుంది అందరికి, లాస్ట్లో ఉండాలి. ఒక దగ్గర నుంచి మాట్లాడడం అనేది నాకు జనరల్గా అలవాట్లేదు. రీసెంట్గా మనం గుంటూరులో పిలిచారు, స్టేజ్ అంతా తిరిగేస్తూ ఉంటాను. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మొత్తం కలిసి నిర్ణయించింది ఏంటి అంటే, ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్ కాదు, ఆన్ ద నేమ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ, ప్రజల పేరుతో, మనిషి పేరుతో ఉండాలి అని చెప్పి అక్కడ ఫస్ట్ ఎలక్షన్స్ దేవుడు ఓడిపోయాడు.
నమ్మకాలు బట్టి ఒకరికి శ్రీకృష్ణ దేవుడు, ఒకరికి కృష్ణ దేవుడు, ఒకరి ఇంటి పక్కన ఒకటి ఎల్లమ్మ పోచమ్మ దేవుడు. సో ఏ దేవుడు అని మళ్ళీ ఒప్పుకుంటారు. కాబట్టి అసలు ఈ పంచాయతీ వద్దు మనకి, ఎందుకంటే అసమానతగా. సో we the people of this country అనే దగ్గర రాజ్యాంగం రాసుకోవడం ప్రారంభమైతే ఈ దేశం పేరు ఏమై ఉండాలి అనే చర్చ వచ్చినప్పుడు అందులో కూడా మనం మామూలుగా ఇండియాకి ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇండియా అంటే ఏంటి? ఇండియా పేరేంటి? భారతదేశం, ఇంకా హిందుస్థాన్, ఇంకా మీరు ఎప్పుడు విన్న అన్యూజువల్ పేరు చెప్పనా? భారతదేశం అసలైన పేరు జంబూ ద్వీపం. అవునా? ఇప్పుడు కూడా మీరు ఒక 19 శ్లోకాలు చదువుతుంటే జంబూ ద్వీపే భారతఖండే చదువుతారు. విన్నారు ఎప్పుడన్నా? అర్థం చేశారా? జంబూ ద్వీపం. మరి వీటన్నింటినీ కాదని భారతదేశానికి ఉండే అసలైన పేరేంటి? రాజ్యాంగం ప్రకారం భారతదేశం అసలైన పేరేంటి? మాటమాటగా చెప్తున్నాను కదా, అదే అసలైన పేరు ఇండియా. దట్ ఈస్ ద భారత్. రాజ్యాంగం మొత్తం కలిపి ట్రాన్స్లేట్ చేసిన ఏకైక పదం దేశం పేరు మాత్రమే. డాక్టర్ అంబేద్కర్ ఈ దేశం పేరు రాజ్యాంగాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన, హిందీలోకి తర్జుమా చేసిన, వేరే భాషలోకి తర్జుమా చేసిన, ఇండియా అని రాసి వదిలేసామంటే ఇండియా హిందుస్థాన్ అంటే రేపు వీళ్ళందరూ కొట్టుకుంటారు, క్రిస్టియన్స్ కొట్టుకుంటారు, ముస్లిమ్స్ కొట్టుకుంటారు, వీళ్ళందరూ కొట్టుకుంటారు. సో ఇండియా దట్ ఈస్ చెప్పండి ద భారత్. ఇండియా పేరేంటి? భారత్. అఫీషియల్ గా ఇండియా పేరు భారత్ మాత్రమే. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను అంటే వీటన్నిటిలో కూడా కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం ఆలోచించుండొచ్చు? ఎందుకని దైవ ప్రస్తావన వచ్చినప్పుడు ఏమవుతుంది? గాడ్ అంటే ఏమైంది? ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ మెజారిటీ నమ్ముతారు. చాలా మైనారిటీ ఎవడో, నాలుగు ఎవడో దేవుడు నమ్ముతారు. మరి మెజారిటీ ఉన్నారు కదా, ఇంత నియమం వాడడం వచ్చు కదా. ఆ రోజుల్లో మీకు చెప్తే ఆశ్చర్యపోవచ్చు, చాలా పెద్ద పెద్ద నేతలు, నెహ్రూ గారు దేవుడిని నమ్మేవాళ్ళు కాదు, అంబేద్కర్ గారు దేవుడిని నమ్మేవాళ్ళు కాదు, ఎప్పుడు నమ్మలేదు, చంపేవారు కాదు. వాళ్ళు నాస్తికులుగానే బతికారు, లైఫ్ టైం నాస్తికులుగానే ఉన్నారు నెహ్రూ గారు కానీ అంబేద్కర్ గారు. కానీ మెజారిటీ ఎలా ఉండేవాళ్ళంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి వచ్చేటప్పుడు తిథి వారి నక్షత్రాలు తీసుకొని వచ్చేవాళ్ళు. అట్లాంటి ఒక దశలో కూడా ఎందుకని ఈ ద పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అని అన్నారు అంటే, దైవ ప్రస్తావన లేకుండా ఎందుకు చేశారు అంటే, అక్కడ సెక్యులర్ స్టేట్ నిర్మాణం చేయడానికి ఒక రిప్లికేషన్, ఒక ప్రక్రియలో భాగం. మనం చాలా మంది ఇండియా సెక్యులర్ స్టేట్ ఈ మధ్య మరి 4-5 ఏళ్ళ నుంచి మీడియా ఓపెన్ చేస్తే సెక్యులర్ కమ్యూనల్ అని చెప్పేసి ప్రతిదీ గొడవ. నువ్వు సెక్యులర్ కాదన్నప్పుడు నువ్వు సెక్యులర్ ఉన్నావు. మరీ పైచం ఏంటంటే సెక్యులర్ అంటే ఒక సెక్యులర్ అంటున్నారు. అంటే సెక్యులర్ అనే భావజాలాన్ని మాట్లాడేవాడు వాడు మానసిక రోగి అంటారు. ఫస్ట్ రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం మీకు ఎక్కడా కనిపించింది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 5లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సెక్యులర్ అనేది ఎక్కడా మీకు కనిపించదు. దీన్ని అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. రాజ్యాంగం అంటే ఏంటి? ఒక ఆర్గనైజ్డ్ స్టేట్. ఈ రాజ్యంలో ఉండే బాడీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్ ఏవైతే ఉంటాయో, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ ఏవైతే ఉంటాయో వీటిని రెగ్యులేట్ చేసేది రాజ్యాంగం. వీటికి హక్కు ఇచ్చేదే కాదు, వీటిని రెగ్యులేట్ చేసేది కూడా రాజ్యాంగం. అట్లాంటి రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ముందుగా లేదు. తర్వాత ఎందుకు వచ్చింది?
రాజ్యాంగంలో నేను మార్పు తీసుకురావాలనుకుంటున్నాను, కానీ నన్ను వీళ్ళు చేయనివ్వడం లేదు, ఈ కోర్టు నన్ను చేయనివ్వడం లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు. చట్టసభ అనుకుంటే, పార్లమెంట్ అనుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు. మనం మీడియాలో చూస్తూ ఉంటారు, టీవీలో చూస్తూ ఉంటారు. సర్కారు ఒక జీవోని తీసుకొచ్చింది, కానీ కోర్టు దాన్ని ఒప్పుకోలేదు. చూసారా, విన్నారా? ఫలానా జీవోని, ఫలానా చట్టాన్ని కోర్టు తిరస్కరించింది. విన్నాం కదా? అంటే మనం ప్రజాస్వామ్యంలో చట్టసభ నిర్ణయించిందే అల్టిమేట్, చట్టసభ నిర్ణయించిందే ఇంకా ఫైనల్, దానికి ఇంకా తిరుగులేదు అనే ఒక మూర్ఖత్వాన్ని మన రాజ్యాంగంలో పెట్టలేదు. మీకు జనరల్గా మత గ్రంథాలు ఏం చెప్తాయి? భూమి బలభంగం అనేది ఒక మత గ్రంథం. సృష్టికి మూల కారణం ఒక శబ్దం అని చెప్తుంది. ఇంకో మత గ్రంథం ఒక శక్తి అని చెప్తుంది. ఇంకో మత గ్రంథం ముందు మౌంటైన్స్ వచ్చాయి, తర్వాత మట్టి వచ్చింది, తర్వాత మనిషి వచ్చాడని చెప్తుంది. ఒక మత గ్రంథానికి ఇంకో మత గ్రంథానికి ఇది లేదు. కానీ మత గ్రంథానికి రాజ్యాంగానికి ఉండే మౌలికమైన డిఫరెన్స్ ఏంటి అంటే, మత గ్రంథం మన మీద ఆంక్షని విధిస్తుంది. అంటే నేను చెప్పిందే నమ్మాలి, నేను చెప్పిందే వేదం. వేదాలు నమ్మేవాడు వేదమే కన్ఫ్యూజన్, ఇంకో మత గ్రంథాన్ని నమ్మేవాడు ఇదే కన్ఫ్యూజన్. ఇది ఇందులో ఉంది, నా మత గ్రంథంలో ఉంది, ఇదే ఫైనల్. రాజ్యాంగం అని చెప్పదు. రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే, ఈ రోజు నేను రాస్తున్నాను కదా, ఈ రోజు మనం అందరం కలిసి నిర్ణయించుకుంటున్నాం కదా, ఈ రోజు మనం ఈ రాజ్యాంగం నిర్మాణం చేసుకుంటున్నాం కదా, ఇది బహుశా రాబోయే తరానికి నచ్చదేమో, రాబోయే తరానికి ఇది కంపాటబుల్ కాదేమో అని ఆ రోజు, అంటే దాదాపు 70-80 సంవత్సరాల క్రితం ఆర్థడాక్స్ మెంటాలిటీతో, ఆర్థడాక్స్ ఒక కన్సర్వేటివ్ మైండ్ సెట్ తో ఉండే మెజారిటీ లీడర్స్ అందరూ కూడా, కమ్యూనల్ అనుకున్న వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని, వాటి హక్కులని రాబోయే తరాలు వారి టైంకి అనుగుణంగా, వారి కాలానికి అనుగుణంగా నిర్ణయించుకునే వెసులుబాటు కలిగి ఉండాలి. మనం ఈరోజు రాసేదే ఫైనల్ కాకూడదు. అది ఫండమెంటల్ రైట్ అయినా సరే, లేదంటే రైట్ టు ఓట్ అయినా సరే, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానమైనా సరే, ఏదైనా సరే, చట్టసభలైనా లేదా జ్యుడిషియరీకైనా, ఎవరి మీద కూడా ఒక అంటే కొరడ చూపించేలాగా నువ్వు ఇదే నమ్మి తీరాలి, ఇదే చేసుకురాలి అని చెప్పే విధంగా రాజ్యాంగం ఉండకూడదు. ఒకవేళ అట్లా ఉంటే అది డిజాస్టర్కి దారితీస్తుంది. అది ఎంతో కాలం మనుగడ చెందదు. ఎందుకు అంటే దానివల్ల ఎవరైతే అన్యాయం పడతారో, ఎవరైతే డిప్రెస్డ్ కమ్యూనిటీస్ ఉంటారో, వీళ్ళు ఏం చేస్తారు? నేను చెప్పాను ఇందాక, సమానంగా లేనప్పుడు, అసమానత ఉన్నప్పుడు ఎవరైతే దానికి విక్టిమ్ అవుతారో వాళ్ళు రెవల్యూషన్ తీసుకుని వచ్చి ఆ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఎక్కడైనా కానీ హార్డ్ రూల్స్ కానీ పెడితే కాన్స్టిట్యూషన్ లో అది మనుగడకి నోచుకోదు, అది ముందుకి దేశాన్ని నడపలేదు అనేటువంటి ఒక నోబుల్ థాట్. అంటే 70-80 సంవత్సరాల క్రితం మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు కూడా మనం ఏం వింటున్నాం? నేను చెప్పిందే ఫైనల్. ఎవడు ప్రభుత్వంలోకి వస్తే నా దగ్గర మ్యాండేట్ ఉంది, నా దగ్గర 400 మంది ఎంపీలు ఉన్నారు, నా దగ్గర 190 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పిందే వినాలి అంటారు. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. మీరు ఎప్పుడైనా ఆలోచించాలి, 400 మంది ఎంపీలను పెట్టుకొని ఒక ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొని వచ్చి ఈజీగా పాస్ చేయగలదు. కానీ 400 మంది కలిసి చేసిన చట్టాన్ని 3-4 జడ్జిలు కూర్చొని ఇది చెల్లదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని తీసి డస్ట్బిన్ లో కొట్టగలరు. మెజారిటీ ఎక్కడికి పోయింది ఆలోచించారా? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఒపీనియన్ అనుకుంటాం కదా మనం. మరి ఆ మెజారిటీ ఒపీనియన్ అన్నప్పుడు కోర్టుకి ఎందుకని పవర్ ఇచ్చారు? ఇలాంటి ఒక వైరుధ్యం జరిగినప్పుడు ఏమైంది అంటే, సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు, రాజ్యాంగాన్ని నేను మార్చాలనుకుంటున్నాను అనే ఎజెండాని
అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్కి వెళ్ళి మ్యాండేట్గా గెలిచి వచ్చారు. అంటే ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చారు. ఏది? రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఒక సిగ్నల్ ఇచ్చారు. ఈరోజు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరన్నా అడుగుతాను, రాజ్యాంగాన్ని ఎంతమంది చూశారు? నేను చదివాను అనట్లా, ఎంతమంది చూశారో చేతులు లేక. వెనక్కి కూడా తిరిగి చూసుకోండి. మన మీరు లేరు ఒప్పుకోరు. ఆయన కర్నూలులో ఉంటారు, నేను వైజాగ్ వెళ్ళినా వస్తాను, ఢిల్లీకి వెళ్ళినా వస్తాను, మీటింగ్లో కూర్చుంటాను. వాళ్ళకి రాజ్యాంగం కాపీలు ఉంటాయి మొత్తం హాల్లో. ఎక్కడ నాకు ఈ మధ్యలో లైట్ వచ్చి మిస్ అవుతుంది. ఎవరు నా చేతులు లేక రాజ్యాంగం చూసిన వాళ్ళు వెనకాల ఒక అబ్బాయి చెప్పాడు, ఇంతమంది హాల్లో రాజ్యాంగాన్ని చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు కాదు, చూసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. చదివారా సార్ మీరు? చదవలేదు. లాయర్ సారీ మరి టూ మచ్. లాయర్ చేతులు ఎట్లాగా? మీరు కాదు, మీరు ఎస్టిమేట్. చూసిన వాళ్ళు ఈ హాల్ మొత్తంలో లేరు. మీరు చదవకపోతే లాయర్ ఎట్లా అవుతారు సార్? బ్యాట్ వేసుకోలేరు, కోల్ వేసుకోలేరు. మీరు ఇట్లా తొండిదేవుడు అదే తొండిది. సో చూసిన వాళ్ళు మొత్తం హాల్లో చూసిన వాళ్ళు లేదు సార్. సో చూసిన వాళ్ళు లేరు, రాజ్యాంగాన్ని మార్చడానికి తయారయ్యారు. ఈ మధ్య మీడియాలో మీరు చూస్తుంటారు, రాజ్యాంగాన్ని మార్చాలి, చాలా బాధపడిపోయింది. నేషనల్ మీడియా మీరు ఎవరన్నా చూస్తుంటే, పొరపాటున చూస్తే డాక్టర్ అంబేద్కర్ మీడియా గురించి అంటారు, ఈ మీడియా అనేది డ్రమ్ వాయిస్ ప్లేయింగ్ ఫర్ డ్రమ్ వాయిస్. తప్పటి కొట్టుకునే వాళ్ళు ఇంకొకరి ఆహ్లాదం కోసం ఇంకొకరి తప్పటి కొట్టుకునే వాళ్ళ కోసం ఇద్దరు వాయించుకునేది అంటారు. ఎప్పుడు అంటున్నారు ఈ మాట? 100 ఏళ్ల క్రితం అన్నారు. ఈ రోజుకి కూడా దీన్ని ఎవరన్నా డిస్ప్యూట్ చేస్తారంటారు. మీడియా, మీరు నేషనల్ మీడియా ఒకవేళ చూస్తే ప్రతి ఒక్కడికి ఫ్యాషన్, పాత పడిపోయింది, దీన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని సమీక్ష చేయాలి అని. ఇంత పెద్ద హాల్లో ఒకరంటే ఒకరు రాజ్యాంగాన్ని చూడాలి. నేను చాలా మంది రాజ్యాంగాన్ని మార్చాలి అనుకునే సంస్థలు నడిపేవాళ్ళని, ఆ పొలిటికల్ పార్టీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అడిగే రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, ఎవరు మార్చాలి అంటే నేను ఏం మార్చాలి అంటే ఒక పెద్ద మనిషి అంటే ఒక మేజర్ పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూర్చున్న వ్యక్తిని అడిగాను, ఏం మార్చాలి సార్ రాజ్యాంగంలో? ఆయన సింపుల్ గా మార్చాలి సార్, పాతపడిపోయింది కదా. ఏం మార్చాలి సార్ అంటే ఫలానా ఏదో ఓ ఆర్టికల్ మార్చాలా, ఓ వర్డ్ మార్చాలా, టైటిల్ మార్చాలా, ఏదో ఇంకేదైనా మార్చాలా, ఏం మార్చాలి? లేదు సార్, పాతపడిపోయింది మార్చాలి. అంటే నేను ఎవరి సలహా మీరు అడిగారనుకోండి, అది ఇప్పుడు నేను మాట్లాడిన స్పీచ్ అంతా పోయి ఫలానా వాటిలో అన్నాడంట అని చెప్పేసి మనం మీరే తప్పట్టు కొడుతుంది మీడియాలో. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను కూడా ఎందుకంటే మార్చాలి. అది చూడలేదు మీరు, దాంట్లో ఏముందో తెలియదు, ఎట్లా మార్చుతారు? సో సాధ్యపడదు. ఇదంతా ఎందుకు అంటే రాజ్యాంగం అనేది మీకు ఈ రోజు కూడా ఒక హాస్టల్లో సీట్ రాలేదు అంటే మీరు వెళ్ళి మీ ప్రిన్సిపల్ గారిని నా రూమ్లో నాకు రూమ్ అలాట్ అవ్వలేదు అని అంటారు. ఫలానా వాళ్ళకి అలాట్ అయింది, నాకు అవ్వలేదు. ఫలానా వాళ్ళ రూమ్లో ఇలా ఉంది, నాకు ఆ ఫెసిలిటీ లేదు అంటారు. ఏ ధైర్యం అడుగుతున్నారు? ఆవిడ కావాలనుకుంటే తీసేసుకుంటున్నారు. ఏ మేడం మీరు తీయరు, అధికారం ఉంది, అధికారం ఉంది. కానీ మీరే ధైర్యంగా అడుగుతున్నారు? మీ వెనకాల రాజ్యాంగం ఉంది. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని పట్టుకొని ఇది నా హక్కు అని వాళ్ళు మీరు అడగలుగుతున్నారు. రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుల గురించి మీకు తెలియదు. సో తెలియని హక్కుల గురించి మీరు సరైన దిశలో వెళ్ళే పోరాటాలు చేసి సాధించుకుంటారు అంటే మీరు భ్రమపడదు. మీరు సాధించుకోవాలి అంటే కూడా మీరు ఒక ప్రాపర్ వేలో అండర్స్టాండింగ్ ఉంటుంది.
అదే మన మేడం గారు చెప్పినప్పుడు కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ న్యాచురల్ గా రాదు, స్వతహాగా సొంతంగా కాన్స్టిట్యూషన్ మోరాలిటీ మీ అందరికీ వచ్చేది. నాకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉండొచ్చు, రాజ్యాంగం ఏముందో తెలియదు, రాజ్యాంగం చాలా గొప్పది ఏముందో తెలియదు, కనీసం మౌలిక హక్కులు ఏమన్నా తెలియదు. ఎందుకని సిచ్యువేషన్ ఉన్నాం మనం? ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకున్నాం? ఎందుకు అంటే రాజ్యంలో, స్టేట్ ప్రభుత్వాలలో, ఈ అకాడమిక్ లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో రాజ్యాంగం గురించి బేసిక్ అవగాహన కలిగించాలి అనే బేసిక్ కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ, కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వం మన ముందు లేదు. ఎందుకు? ఎలాగా? ఎందుకున్నాయి ఇలాంటి ప్రభుత్వాలు మన ముందు? కాన్స్టిట్యూషన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ ఏ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అన్న కేసు చదివేటప్పుడు డాక్టర్ ఆరోగ్య గారు అన్నారు కదా, దేర్ ఈస్ వన్ మ్యాన్ వన్ ఓట్. వన్ మ్యాన్, ప్రతి మనిషికి ఒక ఓటు ఉంది. వన్ ఓట్ వన్ వాల్యూ. పెద్దవాళ్ళు బహుశా మీరందరూ కూడా అర్లీ 20s లో ఉంటున్నారు, కొంచెం ఒక ఓల్డర్ జనరేషన్ కి చాలా ఫ్రీక్వెంట్ గా వినుంటారు. ఈ దాదాపు ఒక 50-60 సంవత్సరాలు వయసు ఉన్న పైన వాళ్ళు అయితే చాలా ఫ్రీక్వెంట్ గా వినుంటారు. మన డాక్టర్ సుధాకర్ గారు వారి ఏజ్ నేను చెప్పను కానీ ఇందిరాగాంధీకి ఓటు, రిక్షా వాడి ఓటు రెండు సమానమే. మీరు విన్నారు కదా, మీ కాలేజెస్ లో ఇంటర్ చాలా ఫ్రీక్వెంట్ గా ఎస్, రెండు సమానమే. ఓటు యొక్క వాల్యూ సమానమే. వన్ మ్యాన్ వన్ ఓట్. డెఫినెట్లీ రాజ్యాంగం మనకు ప్రతి మనిషికి ఒక ఓటుని సాధించి పెట్టింది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రతి మనిషికి ఒక ఓటు ఉంటుంది. కానీ ప్రతి ఓటుకి ఒక వాల్యూ ఉందా? వన్ ఓట్ వన్ వాల్యూ ఉందా? ఎక్కడైనా ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు ఆవిడ రాలేకపోయారు, వచ్చింటే ఆవిడ అడిగారు, వన్ ఓట్ వన్ వాల్యూ నిస్సిగ్గుగా మనకు మీడియాలో, విశ్లేషణలో నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారు. ఏం తెలుసా? ఫలానా కులం వల్ల ఓట్లు ఈయనకి వస్తాయి కాబట్టి ఈయన గెలుస్తారు. ఒక ఓటుకి వాల్యూ ఉందా? ఒక కులం ఓటుకి వాల్యూ ఉంది, ఒక మతం ఓటుకి వాల్యూ ఉంది, ఒక ప్రాంతం ఓటుకి వాల్యూ ఉంది, ఒక ఓటుకి వాల్యూ ఉందా? రాజ్యాంగం ఏం చెప్తుంది? వన్ మ్యాన్ వన్ ఓట్, వన్ ఓట్ వన్ వాల్యూ. వన్ మ్యాన్ వన్ ఓట్ సాధించుకున్నాం, వన్ ఓటుకి వన్ వాల్యూ సాధించుకున్నాం. సోషల్, ఎకనామిక్ ఏదన్నా ఈక్వాలిటీ మనకు ఉందా? లిబర్టీ ఉందా? లేదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ హక్కులు ఉన్నాయి చెప్తుంది. మరి ఎలా సాధించుకో? ఈ నిబద్ధతని, ఈ బాధ్యతని, ఈ మొరాలిటీని రాజ్యంలో ఎలా నింపాలి? న్యాచురల్ గా ఉండదు అని చెప్పేసి మీ ప్రిన్సిపల్ గా చెప్పారు. మరి ఎలా వస్తున్నాం? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే రాజ్యాంగంలోనే మనకు ఆర్టికల్ 51A ఒకసారి హాస్పిటల్ తీసుకొని చదవండి, చాలా పాపులర్ ఉంటుంది. గూగుల్ చేసి ఇవన్నీ అన్ని గూగుల్ చేసేస్తాం కాబట్టి చాలా ఈజీగా తెలుసుకుంటే ఆర్టికల్ 51A ఏం చెప్తుంది అంటే మీకు చదివిస్తాం. It shall be the duty of every citizen of India to develop scientific temper, humanism and spirit of inquiry into reform. ఒక్కొక్క పదాన్ని మీరు రాసుకొని ఈ ఆర్టికల్లో రాసుకొని డాక్టర్ అంబేద్కర్ అంటారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అసలు అవసరం లేని ఒక అభ్యాయంగా ఈ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవసరం లేదు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్ చాలా మంది నిర్ణయిస్తున్నారు. కానీ ఇది రాజ్యాంగాన్ని ఎలా నడపాలి అనే దిశలో రాబోయే ప్రభుత్వాన్ని గైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పేసి
ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? సైన్స్ వేరు, సైంటిఫిక్ టెంపర్ వేరు. అంటే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అంటే హ్యూమనిజం అంటే మానవవాదం అంటే ఇవి ప్రతి ఒక్కరు కూడా, నేను ఈ ఒక్కొక్క వర్డ్ గురించి చెప్పాలి అంటే గంటల సమయం పడుతుంది. కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా హోంవర్క్ లాగా అనుకోండి, ఒక బాధ్యత లాగా అనుకోండి, రాజ్యాంగం మొత్తం కూడా చదవడానికి వీలు పడదు. కాబట్టి ఈ ఒక ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ 14 నుంచి 21 వరకు ప్రతి ఒక్కరు, లేదా 23 వరకు ప్రతి ఒక్కరు ఫండమెంటల్ రైట్స్ అయినా కానీ, కేవలం ఫండమెంటల్ రైట్స్ అయినా కానీ ఖచ్చితంగా చదవాలి. ప్రతి ఒక్క పదానికి అర్థం రాసుకొని మీరు కానీ దాన్ని విశ్లేషిస్తే ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది రాజ్యాంగం పట్ల మనకు ఉండే ఒక బాధ్యత, నిబద్ధత అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. ఇది చేయడానికి రెండో విధానం ఏంటి అంటే, మేము అసోసియేషన్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అన్ఫార్చునేట్లీ కోవిడ్ అదే టైంలో వచ్చింది. లేదంటే మేము ఏమనుకున్నామంటే మెడికల్ కాలేజెస్లో, ప్రొఫెషనల్ కాలేజెస్లో, స్కూల్స్కి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింప్లిఫైడ్ సిలబస్ని తయారు చేశారు. స్కూల్ పిల్లలకు అర్థమయ్యేలాగా, కాలేజీలకు అర్థమయ్యేలాగా, మెడికల్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా, అవసరమయ్యేలాగా ఒక సిలబస్ డెవలప్ చేశారు, స్లైడ్స్ డెవలప్ చేశారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా మేము వెళ్ళి ఈ ప్రజెంటేషన్స్ ఇచ్చి రాజ్యాంగం మీద అవగాహన కలిగించబోతున్నాం. కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల ఆగుతున్నాం. ఇది ప్రిన్సిపల్ గారు కూడా మీరు మీ ఇన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్యాచ్కి కూడా వారికి ఏదో ఒక డెసిగ్నేటెడ్ డే రోజు, లేదా అట్లీస్ట్ ఒక 3 months ఒకసారి, ఒక సెమిస్టర్ ముందు ఒకసారి రాజ్యాంగం పట్ల బేసిక్ అవగాహన అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఎవరో నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఇది స్టేట్ మొత్తం చేయవలసిన, స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, రాజ్యాంగం ప్రకారం స్టేట్ అంటే దేశం అని అర్థం. మున్సిపాలిటీ కూడా స్టేట్, గుంటూరు మున్సిపాలిటీ కూడా స్టేట్, ఆర్టీసీ కూడా స్టేట్. అంటే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో అదంతా కూడా స్టేట్. సో మీకు నేను ముగించేలోపు 2 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని మీ ముందు ప్రపోజ్ చేసి నేను ఈ లెక్చర్ని ముగిస్తాను. అవి ఏంటి అంటే, చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు కూడా ఏమన్నారంటే, ఈ రాజ్యాంగం ఇప్పటికి కూడా ఇలాంటి పిక్చర్లు మీరు యూట్యూబ్ కూడా చూస్తే చాలా మంది దొరుకుతారు కదా. ఏమంటారంటే, ఈ రాజ్యాంగం మా మత గ్రంథంలో నుంచి తీసుకున్నారు అంటారు ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏమంటారంటే, ఈ రాజ్యాంగం బ్రిటిష్ నుంచి తీసుకున్నారు అంటారు. ఇంకో బ్యాచ్ రాజ్యాంగాన్ని అమెరికా నుంచి అనువదించుకున్నారు అంటారు. బేసిక్ అవగాహన కూడా లేని వాళ్ళు రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక విధంగా చాలా పెద్ద సిచ్యువేషన్ గా చెప్పుకోవాలి. మొత్తం అమెరికన్ కాన్స్టిట్యూషన్ కలిపి 7 ఆర్టికల్స్ అవుతాయి. బ్రిటిష్ అసలు లిఖిత పూర్వకంగా రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. మరి వాళ్ళకి హక్కులు లేవా? అక్కడ హక్కులు లేవా? బ్రిటిష్ లో ఉన్నాయి, కానీ రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు. అమెరికాలో చాలా తక్కువ ఆర్టికల్స్ తో కాన్స్టిట్యూషన్ ఉంటే మొత్తం ఇన్ని సంవత్సరాల్లో 20% మాత్రమే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేస్తున్నారు. మనది దాదాపు 100కు పైన. కొంచెం సైలెన్స్ బాబు, కొంచెం ప్లెజెంట్గా అయిపోయింది. అందరికీ వాటర్ అవసరం. మరి మనమేమో 100కు పైన మనం అమెండ్మెంట్స్ చేస్తున్నాం. చాలా మంది ఏం క్రిటిసైజ్ చేశారంటే, ఈ రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్నాం, తెలుగులో ఎంత అసహ్యంగా రాస్తారంటే, రాజ్యాంగం ఒక అరువుల పొందాలి. లిటరల్లీ లా బుక్స్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బారోడ్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రాపగెండా, ఒక పాయిజన్ ప్రాపగెండా ఇంకా ఎక్కువ పెరిగింది.
ఒక ప్రిన్సిపల్ సిద్ధాంతాన్ని ఆల్రెడీ రాసి ఉన్న రాజ్యాంగాలు అప్పటికే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో దానిలో ఉండే సిద్ధాంతాలను నేను కొత్తగా కనిపెట్టి తీసుకొచ్చి రాసేది ఉండదు. రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో కంపారిజన్ సైద్ధాంతికంగా ప్రిన్సిపల్లీ సైద్ధాంతికంగా ఆ కంపారిజన్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కాపీ కాన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎలాబొరేట్లీ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ డాక్టర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్. సెకండ్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన అంటారు, ఒకవేళ ఈ రాజ్యాంగం నేను రాశాను, నేను ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ని, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో భాగంగా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్లో నేను రాశాను, కానీ ఇది ఇంప్లిమెంటేషన్కి నోచుకోకపోతే నేనే దీన్ని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. చాలా మంది దాన్ని ఇంకోలాగా అర్థం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తగలబెట్టడం ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెట్టడం ఏంటి అని. అప్పుడు ఇంకొక డేట్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏమన్నారంటే, నేను మొన్న చెప్తే రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తాను అని చెప్పేసి చాలా హరిగా నేను ముగించాను. నేను ఇప్పుడు మీకు రాజ్యాంగాన్ని ఎందుకు తగలబెడతానన్నాను నేను చెప్తాను అని చెప్పి, మీ భాషలో చెప్తాను అని చెప్పి, దేవుడిని నమ్మడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్పారు అంటే, ఒక గుడి కట్టామండి, ఏ దేవుడు అయ్యాడు, ఆలయమో చర్చలో ఏదైనా బీచ్, ఒక గుడి కట్టాడు. ఈ గుడిలోకి ఓ దేవుడిని తీసుకొచ్చి పెట్టాలి అని అనుకున్నాం. కానీ దానికన్నా ముందే దయ్యాలు వచ్చుకుంటున్నాడు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ స్ట్రక్చర్ని నేనే డెస్ట్రాయ్ చేస్తాను. దానిలో దేవుడు కాదు, దయ్యం కాదు. నేను ఆలయం కట్టాను, దేవుడిని పెట్టాలనుకున్నాను మీరు, కానీ దేవుడు వచ్చే లోపలే దయ్యాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాను నేను? దయ్యానికి అంతా ఉండాలా? కాదు, ఆ స్ట్రక్చర్ని నేను కూలగొట్టేస్తాను. అప్పుడు ఉండదు. అప్పుడు మళ్ళా కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి వారి భాషలో వారికి ఆయన ఒక ఆన్సర్ ఇచ్చారు. ఎందుకని అంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినా, లేదా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, లేదా మన పద్మజ గారు ప్రిన్సిపల్ అయినా, మీరు స్టూడెంట్ అయినా, నేను లాయర్ అయినా, ఇవన్నీ కూడా నేను సాధించినవి, నేను సంపాదించుకున్నవి, మనందరం చేసుకున్నది కాదు, రాజ్యాంగం మనకి ఇచ్చినది. మీరు ఈరోజు ఇంతమంది ఉమెన్ ఉన్నారు ఇక్కడ, ఉమెన్కి మెటర్నిటీ లీవ్ అని ఉంది. ఈ మెటర్నిటీ లీవ్ అని ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డాక్టర్ అంబేద్కర్ నుంచి వచ్చింది. ఉమెన్కి మెటర్నిటీ లీవ్ వస్తే, మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ కారణంగా తనని ఉద్యోగం నుంచి తీసేయకూడదు అని చెప్పి లేబర్ రిఫార్మ్ తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు ఉమెన్ మెటర్నిటీ లీవ్ తీసుకుంటారంటే, ఉమెన్ తర్వాత వాళ్ళ హస్బెండ్కి కూడా మెటర్నిటీ లీవ్ ఉంది వస్తుంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బేసిక్ హ్యూమన్ రైట్స్ కి ఎంతో మంది ఆ రోజున కమ్యూనిస్టులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని స్టార్ట్ చేసినప్పుడు కమ్యూనిస్టులు అందరూ ఆల్రెడీ లేబర్ పార్టీ ఉంది కదా, మీరు పెట్టడం కొత్తగా. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, అయ్యా మీరు లేబర్ యొక్క ఎకనామిక్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, నేను వారి మానవ హక్కుల కోసం, వాళ్ళ బేసిక్ హ్యూమన్ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తాను. ఐ విల్ ఫైట్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద లేబర్ అని చెప్పేసి అన్నారు. ఇంతటి గొప్ప మాట ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లాంటి ఒక అంటే ఒక మూసలం, ఇది కమ్యూనిజం, ఇది సోషలిజం, ఇది రిలీజియసిజం అని చెప్పేసి ఈ విధానాన్ని ఉన్న టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఫైట్ చేసేదాన్ని కేవలం ఈ దృక్పథంతో చేస్తున్నారు, నేను మానవ హక్కుల కోసం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఈరోజు కరెన్సీ నోట్లు వేస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ ఇంకా కూడా నిలబడింది అంటే దానికి ఆర్థిక మంత్రులు ఇప్పటిదాకా ఉండే ఈ దేశంలో ఈ రోజు ఆర్థిక మంత్రులు, లేకపోతే ఇంతకు ముందు వచ్చిన ఆర్థిక మంత్రులు కాదు. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రపోజల్ నుంచి
వాళ్ళకి తెలియదు. ఎందుకని? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటే రాజ్యాంగం గురించి తెలుసుకుంటాం, రాజ్యాంగం గురించి తెలుసుకుంటే మనము మన ఆర్థిక స్వేచ్ఛ గురించి, ఆర్థిక సమానత్వం గురించి కూడా తెలుసుకుంటాం. మనము సామాజికంగా మన సమానత్వం ఏంటి, మన హక్కులు ఏంటి అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న ఒక పౌరుడు ఆ దేశంలో ఏం చేస్తాడు? ఆ దేశం కోసం, ఆ రాజ్యం కోసం, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, తన హక్కుల్ని కాపాడుకోవడం కోసం పనిచేస్తాడు. మీరు ఏ రోజైతే మీ మానవ హక్కుల గురించి, అంటే మనం రాజ్యాంగంలో ఎక్కడన్నా స్ఫూర్తి తీసుకోండి, రిజర్వేషన్ లబ్ధి ఉన్న వాళ్ళని తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రస్తుతానికి ఏమడుగుతున్నాము అంటే మాకు ఫ్రీగా రైస్ ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు పలానా రాయితీలు ఇవ్వండి అని అడుగుకుంటున్నారు. రాయితీలు ఇవి అన్ని మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీది. మీరు అడుగుకోవడం డిఫరెన్స్ ఏంటి అంటే మత గ్రంథం మన మీద ఆంక్షని విధిస్తుంది. అంటే నేను చెప్పిందే నమ్మాలి, నేను చెప్పిందే వేదం. వేదాలు నమ్మేవాడు వేదమే కన్క్లూజన్, ఇంకో మత గ్రంథాన్ని నమ్మేవాడు ఇదే కన్క్లూజన్. ఇది ఇందులో ఉంది, నా మత గ్రంథంలో ఉంది, ఇదే ఫైనల్. రాజ్యాంగం అని చెప్పదు. రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే, ఈ రోజు నేను రాస్తున్నాను కదా, ఈ రోజు మనం అందరం కలిసి నిర్ణయించుకుంటున్నాం కదా, రాబోయే తరానికి ఇది కంపాటబుల్ కాదేమో అని ఆ రోజు, అంటే దాదాపు 70-80 సంవత్సరాల క్రితం ఆర్థడాక్స్ మెంటాలిటీతో, ఆర్థడాక్స్ ఒక కన్జర్వేటివ్ మైండ్ సెట్ తో ఉండే మెజారిటీ లీడర్స్ అందరూ కూడా, కమ్యూనల్ అనుకున్న వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని, వాటి హక్కులని రాబోయే తరాలు వారి టైంకి అనుగుణంగా, వారి కాలానికి అనుగుణంగా నిర్ణయించుకునే వెసులుబాటు కలిగి ఉండాలి. మనం ఈరోజు రాసేదే ఫైనల్ కాకూడదు. అది ఫండమెంటల్ రైట్ అయినా సరే, లేదంటే రైట్ టు ఓట్ అయినా సరే, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానమైనా సరే, ఏదైనా సరే, చట్టసభలైనా లేదా జ్యుడిషియరీకైనా, ఎవరి మీద కూడా ఒక అంటే కొరడా చూపించేలాగా నువ్వు ఇదే నమ్మి తీరాలి, ఇదే తీసుకురాలి అని చెప్పే విధంగా రాజ్యాంగం ఉండకూడదు. ఒకవేళ అట్లా కానీ ఉంటే అది డిజాస్టర్కి దారితీస్తుంది. అది ఎంతో కాలం మనుగడ చెందదు. ఎందుకు అంటే దానివల్ల ఎవరైతే అన్యాయం పడతారో, ఎవరైతే డిప్రెసివ్ కమ్యూనిటీస్ ఉంటారో, వీళ్ళు ఏం చేస్తారు? నేను చెప్పాను ఇందాక, సమానత లేనప్పుడు, అసమానత ఉన్నప్పుడు ఎవరైతే దానికి విక్టిమ్ అవుతారో వాళ్ళు రెవల్యూషన్ తీసుకుని వచ్చి ఆ సిస్టమ్ ని డిస్ట్రాయ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎక్కడన్నా కానీ హార్డ్ రూల్స్ దాన్ని పెడితే కాన్స్టిట్యూషన్ లో అది మనుగడకి నోచుకోదు, అది ముందుకి దేశాన్ని నడపలేదు అనేటువంటి ఒక నోబెల్ థాట్. అంటే 70-80 సంవత్సరాల క్రితం మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు కూడా మనం ఏం వింటున్నాం? నేను చెప్పిందే ఫైనల్. ఎవడు ప్రభుత్వంలోకి వస్తే నా దగ్గర మ్యాండేట్ ఉంది, నా దగ్గర 400 మంది ఎంపీలు ఉన్నారు, నా దగ్గర 190 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పిందే వినాలి అంటారు. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. మీరు ఎప్పుడైనా ఆలోచించాలి, 400 మంది ఎంపీలను పెట్టుకొని ఒక ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొని ఈజీగా పాస్ చేయగలదు. కానీ 400 మంది కలిసి చేసిన చట్టాన్ని 3-4 జడ్జిలు కూర్చొని ఇది చెల్లదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని తీసి డస్ట్బిన్ లో కొట్టగలరు. మెజారిటీ ఎక్కడికి పోయింది ఆలోచించారా? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఒపీనియన్ అనుకుంటాం కదా మనం. మరి ఆ మెజారిటీ ఒపీనియన్ అన్నప్పుడు కోర్టుకి ఎందుకు పవర్ ఇచ్చారు? ఇలాంటి ఒక వైరుధ్యం జరిగినప్పుడు ఏమైంది అంటే, సుప్రీంకోర్టు చెప్పింది మీరు రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు, రాజ్యాంగాన్ని నేను మార్చాలనుకుంటున్నాను అనే ఎజెండాని తీసుకొని అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలక్షన్స్కి వెళ్ళి మ్యాండేట్ తో గెలిచి వచ్చారు. అంటే ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు ఏది? రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఒక సిగ్నల్ ఇచ్చారు. ఈ రోజు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడుగుతాను, రాజ్యాంగాన్ని ఎంతమంది చూశారు? నేను చదివాను అనట్లా, ఎంతమంది చూశారో చేతులేదు. వెనక్కి కూడా తిరిగి చూసుకోండి. మన వీళ్ళెవరు ఒప్పుకోరు.
ఆయన కర్నూలులో ఉంటారు, నేను వైజాగ్ వెళ్ళినా వస్తాను, ఢిల్లీకి వెళ్ళినా వస్తాను, మీటింగ్ కూర్చుంటాను. వాళ్ళు చదివిన వాళ్ళు కాదు, చూసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. చదివారు సార్ మీరు? చదవలేదు. లాయర్ సార్ మరి టూ మచ్ లాయర్ చేతులు ఎట్లాగా మీరు కాదు, మీరు ఎస్టిమేట్. చూసిన వాళ్ళు ఈ హాల్ మొత్తంలో లేరు. మీరు చదవకపోతే లాయర్ ఎట్లా ఉంటారు సార్? బ్యాట్ చేసుకోలేరు, కోట్ వేసుకోలేరు. మీరు ఇట్లా తొలి చేయకూడదు, అదే తొలి. సో చూసిన వాళ్ళు మొత్తం హాల్లో చూసిన వాళ్ళు లేదు సార్. సో చూసిన వాళ్ళు లేరు, రాజ్యాంగాన్ని మార్చడానికి తయారయ్యారు. ఈ మధ్య మీడియాలో మీరు చూస్తుంటారు, రాజ్యాంగాన్ని మార్చాలి, చాలా బాధపడిపోయింది. నేషనల్ మీడియా మీరు ఎవరన్నా చూస్తుంటే, పొరపాటున చూస్తే డాక్టర్ అంబేద్కర్ మీడియా గురించి అంటారు, ఈ మీడియా అనేది డ్రమ్ వాయిస్ ప్లేయింగ్ ఫర్ డ్రమ్ వాయిస్. తప్పటి కొట్టుకునే వాళ్ళు ఇంకొకరి ఆహ్లాదం కోసం ఇంకొకరి తప్పటి కొట్టుకునే వాళ్ళ కోసం ఇద్దరు వాయించుకునేది అంటారు. ఎప్పుడు అంటున్నారు ఈ మాట? 100 ఏళ్ల క్రితం అన్నారు. ఈ రోజుకి కూడా దీన్ని ఎవరన్నా డిస్ప్యూట్ చేస్తారంటారు. మీడియా, మీరు నేషనల్ మీడియా ఒకవేళ చూస్తే ప్రతి ఒక్కడికి ఫ్యాషన్. రాజ్యాంగం పాతది, పాత పడిపోయింది, దీన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని సమీక్ష చేయాలి అని ఇంత పెద్ద హాల్లో ఒకరంటే ఒకరు కూడా రాజ్యాంగాన్ని చూడాలి. నేను చాలా మంది రాజ్యాంగాన్ని మార్చాలి అనుకుని సంస్థలు నడిపేవాళ్ళని, ఆ పొలిటికల్ పార్టీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అడిగే రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, ఎవరు మార్చాలి అంటే నేను అన్న ఏం మార్చాలి అంటే ఒక పెద్ద మనిషి అంటే ఒక మేజర్ పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూర్చున్న వ్యక్తిని అడిగాడు, ఏం మార్చాలి సార్ రాజ్యాంగంలో? ఆయన సింపుల్ గా మార్చాలి సార్, పాతపడిపోయింది కదా. ఏం మార్చాలి సార్ అంటే ఫలానా ఏదో ఓ ఆర్టికల్ మార్చాలా, ఓ వర్డ్ మార్చాలా, టైటిల్ మార్చాలా, ఏదో ఇంకేదైనా మార్చాలా, ఏం మార్చాలి? లేదు సార్, పాతపడిపోయింది మార్చాలి. అంటే నేను ఎవరు సార్ మీరు అడిగారనుకోండి, అది ఇప్పుడు నేను మాట్లాడిన స్పీచ్ అంతా పోయి ఫలానా వాటికి అన్నాడంట అని చెప్పేసి మన మీరే తప్పట్టే ఉంటుంది వీడియో. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను కూడా మార్చాలి. అది చూడలేదు మీరు, దాంట్లో ఏముందో తెలియదు, ఎట్లా మార్చాలి? సో సాధ్యపడదు. ఇదంతా ఎందుకు అంటే రాజ్యాంగం అనేది మీకు ఈ రోజు కూడా ఒక హాస్టల్లో సీట్ రాలేదు అంటే మీరు వెళ్ళి మీ ప్రిన్సిపల్ గారిని నా రూమ్లో నాకు రూమ్ ఎలా అవ్వలేదు అని అంటారు. ఫలానా వాళ్ళకి ఎలా లేదు, నాకు అవ్వలేదు, ఫలానా వాళ్ళ రూమ్లో ఎలా ఉంది, నాకు ఆ ఫెసిలిటీ లేదు అంటారు. ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఆవిడ కావాలనుకుంటే తీసేసుకుంటున్నారు. ఏ మేడం మీరు తీయరు, అధికారం ఉంది, అధికారం ఉంది, కానీ మీరే ధైర్యంగా అడుగుతున్నారు? మీ వెనకాల రాజ్యాంగం ఉంది. మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని పట్టుకొని ఇది నా హక్కు అని వాళ్ళు మీరు అడగలుగుతున్నారు. ఈ హక్కుల గురించి, రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుల గురించి మీకు తెలియదు. సో తెలియని హక్కుల గురించి మీరు సరైన దిశలో వెళ్ళే పోరాటాలు చేసి సాధించుకుంటారు అంటే మీరు భ్రమపడదు. మీరు సాధించుకోవాలి అంటే కూడా మీరు ఒక ప్రాపర్ వేలో అండర్స్టాండింగ్ ఉంటుంది. అదే మన మేడం గారు చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ న్యాచురల్ గా రాదు, స్వతహాగా సొంతంగా కాన్స్టిట్యూషన్ మోరాలిటీ మీ అందరికీ వచ్చేది. నాకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉండొచ్చు, రాజ్యాంగం ఏముందో తెలియదు, రాజ్యాంగం చాలా గొప్పది ఏముందో తెలియదు, కనీసం మౌలిక హక్కులు ఏమన్నా తెలియదు. ఎందుకని ఈ సిచ్యువేషన్ లో ఉన్నాం మనం? ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకున్నాం? ఎందుకు అంటే రాజ్యంలో, స్టేట్ ప్రభుత్వాలలో, ఈ అకాడమిక్ లో, స్కూళ్ళల్లో, కాలేజీల్లో రాజ్యాంగం గురించి బేసిక్ అవగాహన కలిగించాలి అనే బేసిక్ కాన్స్టిట్యూషనల్ మోరాలిటీ, కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వం మన ముందు లేదు. ఎందుకు? ఎలాగా? ఎందుకున్నాయి ఇట్లాంటి ప్రభుత్వాలు మన ముందు? కాన్స్టిట్యూషన్
వీఆర్ ఎంటరింగ్ ఇన్ ఏ లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అన్న ఫేస్ చదివేటప్పుడు డాక్టర్ ఆరోగ్య గారు అన్నారు కదా, దేర్ ఈస్ వన్ మ్యాన్ వన్ ఓట్. వన్ మ్యాన్, ప్రతి మనిషికి ఒక ఓటు ఉంది. వన్ ఓట్ వన్ వాల్యూ. పెద్దవాళ్ళు అవసరం మీరందరూ కూడా అర్లీ 20s లో ఉండాలి. కొంచెం ఒక ఓల్డర్ జనరేషన్కి చాలా ఫ్రీక్వెంట్గా వినుంటారు. ఈ దాదాపు ఒక 50-60 సంవత్సరాలు వయసు పైబడ్డ వాళ్ళు అయితే చాలా ఫ్రీక్వెంట్గా వినుంటారు. మన డాక్టర్ సుధాకర్ గారు వారి ఏజ్ నేను చెప్పను, కానీ ఇందిరాగాంధీకి ఓటు, రిక్షా వాడి ఓటు రెండు సమానమే. మీరు విన్నారు కదా సార్, మీ కాలేజెస్ లో ఇంటర్ చాలా ఫ్రీక్వెంట్. ఎస్, రెండు సమానమే. ఓటు యొక్క వాల్యూ సమానమే. వన్ మ్యాన్ వన్ ఓట్. డెఫినెట్లీ రాజ్యాంగం మనకు ప్రతి మనిషికి ఒక ఓటుని సాధించి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో ప్రతి మనిషికి ఒక ఓటు ఉంటుంది. కానీ ప్రతి ఓటుకి ఒక వాల్యూ ఉందా? వన్ ఓట్ వన్ వాల్యూ ఉందా? ఎక్కడైనా ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు ఆవిడ రాలేకపోయారు, వచ్చింటే ఆవిడ అడిగారు. వన్ ఓట్ వన్ వాల్యూ నిస్సిగ్గుగా మనకు మీడియాలో విశ్లేషణలో నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారు. ఏం తెలుసా, ఫలానా కులం వల్ల ఓట్లు ఈయనకి వస్తాయి కాబట్టి ఈయన గెలుస్తారు. ఒక ఓటుకి వాల్యూ ఉందా? ఒక కులం ఓటుకి వాల్యూ ఉంది, ఒక మతం ఓటుకి వాల్యూ ఉంది, ఒక ప్రాంతం ఓటుకి వాల్యూ ఉంది, ఒక ఓటుకి వాల్యూ ఉందా? రాజ్యాంగం ఏం చెప్తుంది? వన్ మ్యాన్ వన్ ఓట్, వన్ ఓట్ వన్ వాల్యూ. వన్ మ్యాన్ వన్ ఓట్ సాధించుకున్నాం, వన్ ఓటుకి వన్ వాల్యూ సాధించుకున్నాం. సోషల్ ఎకనామికల్ ఏదన్నా ఈక్వాలిటీ మనకు ఉందా? లిబర్టీ ఉందా? లేదు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ హక్కులు ఉన్నాయని చెప్తుంది. మరి ఎలా సాధించుకో? ఈ నిబద్ధతని, ఈ బాధ్యతని, ఈ మొరాలిటీని రాజ్యంలో ఎలా నింపాలి? న్యాచురల్గా ఉండదు అని చెప్పేసి మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు. మరి ఎలా వస్తున్నాం? సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే రాజ్యాంగంలోనే మనకు ఆర్టికల్ 51A ఒకసారి హాస్పిటల్ తీసుకొని చదవండి. చాలా పాపులర్ ఉంటుంది. గూగుల్ చేసి ఇవన్నీ అన్ని గూగుల్ చేసేస్తాం కాబట్టి చాలా ఈజీగా తెలుస్తుంది. ఆర్టికల్ 51A ఏం చెప్తుంది అంటే మీకు చదివిస్తాను. It shall be the duty of every citizen of India to develop scientific temper, humanism and spirit of inquiry into reform. ఒక్కొక్క పదాన్ని మీరు రాసుకొని ఈ ఆర్టికల్లో రాసుకొని డాక్టర్ అంబేద్కర్ అంటారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది అసలు అవసరం లేని ఒక అభ్యాయంగా ఈ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అవసరం లేదు అని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ చాలా మంది నిర్ణయిస్తున్నారు. కానీ ఇది రాజ్యాంగాన్ని ఎలా నడపాలి అనే దిశలో రాబోయే ప్రభుత్వాన్ని గైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మీరు ఇందులోని ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకోవాలి. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి? సైన్స్ వేరు, సైంటిఫిక్ టెంపర్ వేరు. అంటే స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అంటే ఏంటి? హ్యూమనిజం అంటే ఏంటి? మానవవాదం అంటే ఏంటి? ఇవి ప్రతి ఒక్కరు కూడా, నేను ఈ ఒక్కొక్క వర్డ్ గురించి చెప్పాలి అంటే గంటల సమయం పడుతుంది. కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా హోంవర్క్ లాగా అనుకోండి, ఒక బాధ్యత లాగా అనుకోండి. రాజ్యాంగం మొత్తం కూడా చదవడానికి వీలు పడదు కాబట్టి ఈ ఒక్క ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ 14 నుంచి 21 వరకు ప్రతి ఒక్కరు, 23 వరకు ప్రతి ఒక్కరు ఫండమెంటల్ రైట్స్ అయినా కానీ, కేవలం ఫండమెంటల్ రైట్స్ అయినా
ప్రతి ఒక్క పదానికి అర్థం రాసుకొని మీరు కానీ దాన్ని విశ్లేషిస్తే ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది రాజ్యాంగం పట్ల మనకు ఉండే ఒక బాధ్యత నిబద్ధత అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. ఇది చేయడానికి రెండో విధానం ఏంటి అంటే మేము అసోసియేషన్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ నుంచి ఒక ప్రోగ్రామ్ పెట్టాము. అన్ఫార్చునేట్లీ కోవిడ్ అదే టైంలో వచ్చింది. లేదంటే మేము ఏమనుకున్నామంటే మెడికల్ కాలేజెస్లో, ప్రొఫెషనల్ కాలేజెస్లో, స్కూల్స్కి రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింప్లిఫైడ్ సిలబస్ని తయారు చేశారు. స్కూల్ పిల్లలకు అర్థమయ్యేలాగా, కాలేజీలకు అర్థమయ్యేలాగా, మెడికల్ స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా, అవసరమయ్యేలాగా ఒక సిలబస్ డెవలప్ చేశారు, స్లైడ్స్ డెవలప్ చేశారు. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా మేము వెళ్ళి ఈ ప్రజెంటేషన్స్ ఇచ్చి రాజ్యాంగం మీద అవగాహన కలిగించబోతున్నాం. కోవిడ్ ప్రోటోకాల్స్ వల్ల ఆలోచన. ఇది ప్రిన్సిపల్ గారు కూడా మీరు మీ ఇన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్యాచ్కి కూడా వారికి ఏదో ఒక డెసిగ్నేటెడ్ డే రోజు లేదా అట్లీస్ట్ ఒక 3 months ఒకసారి, ఒక సెమిస్టర్ ముందు ఒకసారి రాజ్యాంగం పట్ల బేసిక్ అవగాహన అనే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఎవరికి నేను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఇది స్టేట్ మొత్తం చేయవలసిన, స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, రాజ్యాంగం ప్రకారం స్టేట్ అంటే దేశం అన్నది. మున్సిపాలిటీ కూడా స్టేట్, గుంటూరు మున్సిపాలిటీ కూడా స్టేట్, ఆర్టీసీ కూడా స్టేట్. అంటే ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఉందో అదంతా కూడా స్టేట్. చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ బతికున్నప్పుడు కూడా ఏమన్నారంటే ఈ రాజ్యాంగం ఇప్పటికి కూడా ఇలాంటి పిక్చర్లు మీరు యూట్యూబ్ కూడా చూస్తే చాలా మంది దొరుకుతారు కదా. ఏమంటారంటే ఈ రాజ్యాంగం మా మత గ్రంథంలో నుంచి తీసుకున్నారు అంటారు ఒక బ్యాచ్. ఇంకో బ్యాచ్ ఏమంటారంటే ఈ రాజ్యాంగం బ్రిటిష్ నుంచి తీసుకున్నారు అంటారు. ఇంకో బ్యాచ్ ఈ రాజ్యాంగాన్ని అమెరికా నుంచి అనువదించుకున్నారు అంటారు. బేసిక్ అవగాహన కూడా లేని వాళ్ళు రాజ్యాంగం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది ఒక విధంగా చాలా పెద్ద సిచ్యువేషన్ గా చెప్పుకోవాలి. మొత్తం అమెరికన్ కాన్స్టిట్యూషన్ కలిపి 7 ఆర్టికల్స్ అవుతాయి. బ్రిటిష్ అసలు లిఖిత పూర్వకంగా రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది లేదు. మరి వాళ్ళకి హక్కులు లేవా? అక్కడ హక్కులు లేవా? బ్రిటిష్ లో ఉన్నాయి, కానీ రిటన్ కాన్స్టిట్యూషన్ లేదు. అమెరికాలో చాలా తక్కువ ఆర్టికల్స్ తో కాన్స్టిట్యూషన్ ఉంటే మొత్తం ఇన్ని సంవత్సరాల్లో 20% మాత్రమే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసుకున్నారు. మనది దాదాపు 100కు పైన. కొంచెం సైలెన్స్ బాబు, కొంచెం ప్లెజెంట్గా అయిపోయింది. అందరికీ వాటర్ అవసరం. మరి మనమేమో 100కు పైన మనం అమెండ్మెంట్స్ చేసుకున్నాం. చాలా మంది ఏం క్రిటిసైజ్ చేశారంటే ఈ రాజ్యాంగాన్ని అరువు తెచ్చుకున్నాం, తెలుగులో ఎంత అసహ్యంగా రాస్తారంటే రాజ్యాంగం ఒక అరువుల పొందాలి. లిటరల్లీ లా బుక్స్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బారోడ్ కాన్స్టిట్యూషన్. అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఇట్లాంటి ఒక ప్రాపగెండా, ఒక పాయిజన్ ప్రాపగెండా ఇంకా ఎక్కువ పెరిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే బేసిక్ అవగాహన కూడా లేని, రాజ్యాంగాన్ని మినిమం కంపేర్ చేసే స్థాయి కూడా లేని వాళ్ళు చేసే క్రిటిసిజం ఇది. ఒక ప్రిన్సిపల్ సిద్ధాంతాన్ని ఆల్రెడీ రాసి ఉన్న రాజ్యాంగాలు అప్పటికే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో దానిలో ఉండే సిద్ధాంతాలను కొత్తగా కనిపెట్టి తీసుకొచ్చి రాసేది ఉండదు. రిటన్ కాన్స్టిట్యూషన్ లో కంపారిజన్ సైద్ధాంతికంగా, ప్రిన్సిపల్లీ సైద్ధాంతికంగా ఆ కంపారిజన్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ కాపీడ్ కాన్స్టిట్యూషన్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎలాబొరేట్లీ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ డాక్టర్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్. ఒకవేళ ఈ రాజ్యాంగం నేను రాశాను, నేను ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ని, ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో భాగంగా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా ఈ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్లో నేను రాశాను. కానీ ఇది ఇంప్లిమెంటేషన్కి నోచుకోకపోతే నేనే దీన్ని తగలబెట్టడానికి
సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు. చాలా మంది దాన్ని ఇంకోలాగా అర్థం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తగలబెట్టడం ఏంటి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తగలబెట్టడం ఏంటి అని. అప్పుడు ఇంకొక డేట్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఏమన్నారంటే, నేను మొన్న చెప్తే రాజ్యాంగాన్ని తగలబెట్టేస్తాను అని చెప్పేసి చాలా హరిగా నేను ముగించాను. నేను ఇప్పుడు మీకు రాజ్యాంగాన్ని ఎందుకు తగలబెడతానన్నాను నేను చెప్తాను అని చెప్పి, మీ భాషలో చెప్తాను అని చెప్పి దేవుడిని నమ్మడు బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఎగ్జాంపుల్గా ఆయన ఏం చెప్పారు అంటే, ఒక గుడి కట్టామండి, ఏ దేవుడు అయ్యాడు, ఆలయంలో చర్చలో ఏదైనా కూడా బీచ్ ఒక గుడి కట్టాడు. ఈ గుడిలోకి ఓ దేవుడిని తీసుకొచ్చి పెట్టాలి అని అనుకున్నాం. కానీ దానికన్నా ముందే దయ్యాలు వచ్చుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ స్ట్రక్చర్ని నేనే డెస్ట్రాయ్ చేస్తాను. దానిలో దేవుడు కాదు, దేవుడు కాదు. నేను ఆలయం కట్టాను, దేవుడిని పెడదామనుకున్నాను మీరు, కానీ దేవుడు వచ్చే లోపలే దయ్యాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తాను నేను? దయ్యాన్ని అంతా ఉండాలా? కాదు, ఆ స్ట్రక్చర్ని నేను కూలగొట్టేస్తాను. అప్పుడు ఉండదు. అప్పుడు మళ్ళా కొత్తగా నిర్మాణం చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి వారి భాషలో వారికి ఆయన ఒక ఆన్సర్ ఇచ్చారు. ఎందుకని అంటే, కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినా, లేదా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, లేదా మన పద్మజ గారు ప్రిన్సిపల్ అయినా, మీరు స్టూడెంట్ అయినా, నేను లాయర్ అయినా, ఇవన్నీ కూడా నేను సాధించినవి, నేను సంపాదించుకున్నవి, మనందరం చేసుకున్నది కాదు, రాజ్యాంగం మనకి ఇచ్చినవి. మీరు ఈరోజు ఇంతమంది మొబైల్ ఉన్నారు ఇక్కడ. విమెన్కి మెటర్నిటీ లీవ్ అని ఉంది. ఈ మెటర్నిటీ లీవ్ అని ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? డాక్టర్ అంబేద్కర్ నుంచి వచ్చింది. విమెన్కి మెటర్నిటీ లీవ్ వస్తే, మెటర్నిటీ అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ కారణంగా తనని ఉద్యోగం నుంచి తీసేయకూడదు అని చెప్పి లేబర్ రిఫార్మ్ తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు విమెన్ మెటర్నిటీ లీవ్ తీసుకుంటారంటే, విమెన్ తర్వాత వాళ్ళ హస్బెండ్కి కూడా మెటర్నిటీ లీవ్ ఉంది వస్తుంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బేసిక్ హ్యూమన్ రైట్స్ కి ఎంతో మంది ఆ రోజున కమ్యూనిస్టులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని స్టార్ట్ చేసినప్పుడు కమ్యూనిస్టులు అందరూ అన్నారు, ఆల్రెడీ లేబర్ పార్టీ ఉంది కదా, మీరు పెట్టడం కొత్తగా. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, అయ్యా మీరు లేబర్ యొక్క ఎకనామిక్ రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నారు, నేను వారి మానవ హక్కుల కోసం, వాళ్ళ బేసిక్ హ్యూమన్ రైట్స్ కోసం నేను ఫైట్ చేస్తాను. ఐ విల్ ఫైట్ ఫర్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద లేబర్ అని చెప్పేసి అన్నారు. ఇంతటి గొప్ప మాట ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లాంటి ఒక అంటే ఒక మూసలో ఇది కమ్యూనిజం, ఇది సోషలిజం, ఇది రిలీజియసిజం అని చెప్పేసి ఈ విధానంలో ఉన్న టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఫైట్ చేసే దాన్ని కేవలం ఈ దృక్పథంతో చేస్తున్నారు, నేను మానవ హక్కుల కోసం చేస్తున్నాను అని చెప్పేసి చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తర్వాత ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఈరోజు కరెన్సీ నోట్లు వేస్తుంది. మన ఆర్థిక వ్యవస్థ ఇంకా నిలబడి ఉంది అంటే దానికి ఆర్థిక మంత్రులు ఇప్పటిదాకా ఉండే ఈ దేశంలో ఈ రోజుగా ఆర్థిక మంత్రులు, లేకపోతే ఇంతకు ముందు వచ్చిన ఆర్థిక మంత్రులు కాదు. దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రపోజల్ నుంచి వచ్చిన ఒక వ్యవస్థలో ఈరోజు మనం ఆర్థిక వ్యవస్థను నడుపుకుంటున్నాం. ఎంతమంది తెలియదు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంటి అంటారని ఒక యోధుడు, పోరాట యోధుడు, ఒక స్టాచ్యూ, ఒక పూలమాల, జైలు, ఇంతే. ఇంతకన్నా నుంచి తెలియదు మనకు. ఎందుకు తెలియదు? తెలియనియకుండా చేశారు కాబట్టి తెలియదు. ఎందుకని? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకుంటే రాజ్యాంగం గురించి తెలుసుకుంటాం, రాజ్యాంగం గురించి తెలుసుకుంటే మనము మన ఆర్థిక స్వేచ్ఛ గురించి, ఆర్థిక సమానత్వం గురించి కూడా తెలుసుకుంటాం. మనము సామాజికంగా మన సమానత్వం ఏంటి, మన హక్కులు ఏంటి అని తెలుసుకుంటాం. ఇవన్నీ తెలుసుకున్న ఒక పౌరుడు ఆ దేశంలో ఏం చేస్తాడు? ఆ దేశం కోసం, ఆ రాజ్యం కోసం, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, తన హక్కుల్ని కాపాడుకోవడం కోసం పనిచేస్తాడు. మీరు ఏ రోజైతే మీ మానవ హక్కుల గురించి అంటే, మనం రాజ్యాంగంలో ఎక్కడన్నా స్కూల్ తీసుకోండి, రిజర్వేషన్ లబ్ధి ఉన్న వాళ్ళని తీసుకోండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రస్తుతానికి ఏమడుగుతున్నాము అంటే, మాకు ఫ్రీగా రైస్ ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు పలానా రాయితీలు ఇవ్వండి అని అడుగుకుంటున్నారు. రాయితీలు ఇవి అన్ని మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ మీది. మీరు అడగడం స్టార్ట్ చేస్తే
మీరు మీకున్న పౌర హక్కుల్ని కానీ మీరు అడగడం స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు అడిగిన ఎంప్లాయ్మెంట్ కానీ మీరు అడిగిన ఎకనామిక్ వాల్యూస్ అడిగిన వేరే రైట్స్ కానీ అన్నీ మీకు బై డిఫాల్ట్ వస్తాయి. కానీ అవి అడగకుండా మిమ్మల్ని చేయాలి కాబట్టి అవి అడిగితే మీ అందరిలో రాజ్యాంగ స్ఫూర్తిగా నింపితే మీ అందరికీ హక్కుల గురించి కానీ తెలిసిపోతే చాలా ప్రమాదం రాజకీయాలు. రూలింగ్ క్లాస్కి ప్రమాదం. ఎందుకు అంటే మన కంట్రీలో ఉండేది కమ్యూనల్ రూలింగ్ క్లాస్. ఏ పార్లమెంట్ ఎంత ఎలక్షన్స్ లో మనం వెళ్ళినా కానీ డెఫినెట్లీ ఇది ఒక కమ్యూనల్ రూలింగ్ క్లాస్ గా మాత్రమే ఉంటుంది. ఎందుకంటే సమాజంలో కులం అనేది వాస్తవం, ఈ జట్టు కట్టడం అనేది వాస్తవం, ఈ మెజారిటేరియన్ మైండ్ సెట్ ఉండేది అనేది వాస్తవం. అందుకనే ఈ మెజారిటీ ఈ కమ్యూనలిజము ఇవి నడవకుండా చేసిందే రాజ్యాంగం. ఈ రోజు ఇంత కమ్యూనల్ వైలెన్స్ ఉన్నా కానీ ఇంత కమ్యూనల్ హేట్రెడ్ మనిషి ఒక దేశం అంటే ఏంది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారు? ఒక మనిషి. నేను ఇక్కడ గుంటూరులో ఆ హైదరాబాద్లో నేను పుట్టి పెరిగేసిన పక్కింటి వాడు ఏమంటాడంటే మీరు మా పక్కింటి వాళ్ళు, కానీ మీది పలానా కులం కాబట్టి మీరు మా వాళ్ళు కాదు, మీరు ఇంకొక వాళ్ళు. కాశ్మీర్లో ఉండే బ్రాహ్మణుడు ఇక్కడ గుంటూరులో ఉండే బ్రాహ్మణులు అలా మన ఇద్దరు ఒకటే అనుకుంటారు. ఇక్కడ ఉండే గౌడు అక్కడ ఉండే గౌడు మన ఇద్దరు ఒకటే అనుకుంటారు. కానీ మీ పక్క సైడ్లో వచ్చిన వాళ్ళు మేము ఇద్దరు మీరు లేదు అనుకుంటారు. ఇది ఎక్కడ అసలు ఎంత వినడానికి కూడా ఎంత అసహ్యంగా ఉంది. అంటే నా తోటి పౌరుడిని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను. ఇది నిజంగా మనం దేశంలో ఉంటున్నామా? టెక్నికల్గా దేశం అంటే ఏంటి అంటే ఒక కార్పొరేట్ సెంటిమెంట్. నాకు వీడు నా వాడు, నా దేశ పౌరుడు, వీడు నా బ్రదర్, నా సిస్టర్ అనే ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్ కలిగిన రోజు అది ఒక దేశం అవుతుంది. టెక్నికల్గా ఆలోచిస్తే భారతదేశంలో 6,000 కులాలు ఉంటే 6,000 దేశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క కులం వీడు నా వాడనుకుంటాడు కాబట్టి 6,000 దేశాలు కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. కాబట్టి మనం ఇంకా నేషన్ని సాధించుకున్నాం, ఒక పొలిటికల్ కంట్రీని సాధించుకున్నాం, ఒక పొలిటికల్ బౌండరీ మనకు ఉంది. కానీ నేషన్ అనేది మనం ఇంకా నిర్మాణం చేసుకోలేదు. ఈ నేషన్ నిర్మాణం జరగడానికి కాన్స్టిట్యూషన్ మొరాలిటీ అనేది ప్రతి ఒక్క పౌరుడిలో రావాలి. ఆ పౌరుడిలో వచ్చిన రోజు మనం రాజ్యాంగాన్ని నిజంగా నిర్మాణం చేసుకున్న వాళ్ళం. మీ అందరికీ కంటే ఒక ఎగ్జాంపుల్తో వివరిస్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన హిందూ కోడ్ బిల్ అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురావడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అహర్నిశలా పనిచేసి నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను ఈ హిందూ కోడ్ బిల్లు తీసుకుని వచ్చి సాధించి తీరుతాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఆడవాళ్ళందరూ, మళ్ళీ వినండి, ఆడవాళ్ళందరూ స్త్రీలు ఏం చేశారో తెలుసా? అంబేద్కర్ ని వ్యతిరేకిస్తూ ప్లకార్డు పట్టుకొని అంబేద్కర్ ఇంటి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ మీద ధర్నా చేశారు ఆడవాళ్ళు. అంబేద్కర్ మీద ఆడవాళ్ళు ధర్నా చేశారు. ఎందుకో తెలుసా? అప్పుడు హిందూ వివాహ చట్టంలో, హిందూ కోడ్ బిల్లులో ఒక చట్టం తీసుకుని వస్తున్నారు అంబేద్కర్ అని చెప్పేసి ఆడవాళ్ళందరినీ కలిపి మగవాళ్ళు ఈ స్త్రీ జనోత్థాన సామ్రాట్లు అందరూ కలిసి ఏం చేశారంటే, ఇదిగో అంబేద్కర్ తీసుకొచ్చే చట్టం వల్ల మీ మొగుళ్ళు మిమ్మల్ని వదిలేస్తారంట, డైవర్స్ అనేది వస్తుందంట, విడాకులు ఇస్తారంట. అంటే మీకు తెలుసో లేదో రాజ్యాంగానికి ముందు విడాకులు అనే చట్టమే లేదు. భారతదేశానికి డైవర్స్ అనే సిస్టమే లేదు. సో ఈ డైవర్స్ ఉండాలి, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరగాలి, కాస్ట్కి సంబంధం ఉండకూడదు, ప్రతి ఒక్క విమెన్ తనకి నచ్చిన వాడిని చేసుకోగలిగి తీరాలి అని చెప్పేసి ఈ రిఫార్మ్స్ తీసుకొస్తుంటే దానిలో డైవర్స్ ఒక రైట్గా ఉంటే ఆడవాళ్ళందరూ దృష్టికొల్పి ఇదిగో మీ మొగుళ్ళు మిమ్మల్ని వదిలేయడానికి అంబేద్కర్ చట్టం తీసుకొస్తున్నాడు, విడాకుల చట్టం తీసుకొస్తున్నాడు అంటే వీళ్ళందరూ వెళ్ళి ధర్నాలు రస్తాలు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మీరు మా మొగుళ్ళు మమ్మల్ని వదిలేయడానికి మీరు ఏదో ప్లాన్ చేస్తున్నారంట, హిందూ వివాహ చట్టం అంట, ఈ హిందూ కోడ్ బిల్ అంట అని చెప్పేసి అన్నప్పుడు అది నవ్వాలా జాలిపడాలి అర్థం కాదు. ఈ రోజు ఆన్ దిస్ డే సుప్రీం కోర్టు ఏం చెప్పింది? 498A మోస్ట్ ఎఫ్ఐఆర్ అన్ని కంపేర్ చేసి చూస్తే మోస్ట్ అబ్యూజ్ మిస్యూజ్ ఇంకేదైనా యూజ్ ఉంటే అది 498. ఆ రోజు స్త్రీలు ఏమన్నారు అంబేద్కర్ని? మా మొగుళ్ళు మమ్మల్ని వదిలేయడానికి మీరు చట్టం చేస్తున్నారంట అని చెప్పేసి ఆడవాళ్ళందరినీ అంబేద్కర్ మీద గుర్తుపెట్టుకుంటే ఈ రోజు అదే చట్టాలు ఆ ఏ సామాజిక వర్గాలు అయితే అంబేద్కర్ని వ్యతిరేకిస్తూ హిందూ కోడ్ బిల్ వద్దు అన్నారో ఈ రోజు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డైవర్స్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 498 కేసులు వేసేది కూడా అదే సమాజం వేస్తుంది. కానీ అంబేద్కర్ని కొంచెం హింస అయినా కానీ క్రెడిట్ లేకుండా చేస్తుంది డైవర్స్ అనేది తప్ప. లేకపోతే ఎంతమంది డైవర్స్
జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే ఏమైనా ఒక స్లోగన్ ఇచ్చారంటే ఆ రోజుల్లో అంటే 18వ శతాబ్దంలో వాళ్ళు ఏమైనా స్లోగన్ ఇచ్చారంటే వినడానికి మీకు చాలా అసలు డిస్కవరీగా ఉంటుంది. కానీ ఏమో స్లోగన్ ఇచ్చారో తెలుసా? అయ్యా అంటే కాస్ట్ డామినెంట్ కాస్ట్కి వాళ్ళు ఒక స్లోగన్ ఏమి ఇచ్చారంటే, మీ ఇంట్లో అమ్మాయిలను రేప్ చేసిన తర్వాత, వినండి శ్రద్ధగా, మీ ఇంట్లో అమ్మాయిలను రేప్ చేసిన తర్వాత చంపకండి, మాకు వదిలేయండి, మేము పెంచుకుంటాము అని చెప్పారు. సావిత్రిబాయి ఫూలే, మహాత్మా ఫూలే అక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం, ఆ స్ఫూర్తి ఈరోజు రాజ్యాంగంలో మనకు పొందుపరచలేదు. లేకపోతే అంతటి దుస్థితిలో నుంచి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే దానికి కేవలం మనకు ఉండే రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు చట్టాలు మాత్రమే. వీటిని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వీటిని ప్రాపగేట్ చేయాల్సిన, ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏ సమాజంలో అయితే విమెన్ మారుతుందో, ఒక జిజావు మాత, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ మదర్ రాజమాత, ఆవిడ జనరేషన్లో ఇద్దరు రాజుల్ని తయారు చేశారు. ఇద్దరు కూడా ఎగ్జాంపులరీ, మొత్తం ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో అట్లాంటి రాజులు లేరు. ఈక్వాలిటీ, లిబర్టీ, రిజర్వేషన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి రాజుల్ని ఆవిడ పెంచింది. అంటే ఒక స్త్రీ మారితే ఒక ఫ్యామిలీ మారుతుంది. ఒక పురుషుడు మారితే వాడు పక్కన కూడా మార్చలేదు. కానీ ఒక స్త్రీ మారితే ఎంటైర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ మారుతుంది. కాబట్టి నా అపీల్ ఏంటంటే, ఈ ఒకేషన్లో ఇంతమంది ఉన్నారు కాబట్టి నా అపీల్ ఏంటంటే, విమెన్ కాన్స్టిట్యూషన్ గురించి, కాన్స్టిట్యూషన్ మొరాలిటీ గురించి, హక్కుల గురించి తెలుసుకుంటే మీరు ఒక జనరేషన్ మార్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక మదర్ చెప్పిన దానికి ఉన్న వాల్యూ, అది ఎంతటి గొప్ప వాల్యూ మీ అందరికీ తెలిసింది, స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మై అపీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ విత్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. దానికి మీ అందరూ సహకరించాలని, సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్, జై భారత్. ఓకే సార్, వచ్చారు. భారత రాజ్యాంగ పీఠికని మన ప్రతి ఒక్కరూ ఇంట్లో పాల్గొంటే దయచేసి అందరూ భారతదేశ ప్రజలమైన మేము భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నెలకొల్పుటకు పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటనను, విశ్వాసమును, ధర్మము, ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ, సౌభ్రాతత్వమును, అంతస్తులలోను, అవకాశాలలోను, సమానత్వమును చేకూర్చుటకు, అందరిలో వ్యక్తి గౌరవాన్ని, దేశ సమగ్రతను తప్పక తీసుకొచ్చే సౌభ్రాతత్వమును పెంపొందించుటకు సత్యనిష్ట పూర్వకంగా తీర్మానించుకొని 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడి చట్టబద్ధం చేసుకొని మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ ఆల్.